హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతరిక్షం అన్నటువంటి అంశం ఎప్పుడు కూడా మనకి తెలియంది తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం ఉండేది. అందులో సునీత విలియమ్స్ భారతీయ మూలాలు కలిగినటువంటి అమ్మాయి కావడంతో అందరి దృష్టి ఆమె మీదకే మళ్ళీంది. ఆమె మొన్న స్ట్రక్ అయిపోయినటువంటి అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆమె తాజాగా మన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడింది, తనకు సంబంధించినటువంటి అభిప్రాయాలు చెప్పింది. ఈ అంశంలో నెక్స్ట్ తదుపరి ఏం జరగబోతోంది, తనైతే ధైర్యంగానే ఉన్నానని చెప్పింది. కాకపోతే ఇప్పుడు తీసుకురావడానికి ఇంకా ఎంత సమయం పట్టచ్చు, ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు నాసా అలాగే ఇస్రోలో చేసినటువంటి శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు. నమస్తే. నమస్కారం. సునీత విలియమ్స్ తాజా స్పీచ్ని చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగానే యాజ్ అన్ ఆస్ట్రోనాట్, యాజ్ అ సీనియర్ ఆస్ట్రోనాట్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రోనాట్గా ఆమె కాన్ఫిడెంట్గానే ఉంటుంది, కాన్ఫిడెంట్గానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకున్న ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళు ఈ స్టార్ లైనర్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఆప్టిమిజాన్ని ఇస్తుంది, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అదే విషయాన్ని ఆమె నిన్న మనందరూ కూడా తెలియజేశారు. మేము సేఫ్గానే ఉన్నాము, అందరితో కలిసి పనిచేస్తున్నాం, స్టార్ లైనర్లో అనేక విషయాలను మేము అర్థం చేసుకుని ఇంకొద్దిగా టెస్ట్ చేయడానికి కూడా అవకాశం వచ్చింది. అంతా స్మూత్గా జరిగి ఉంటే ఇన్ని టెస్టులు జరిగే అవకాశం కూడా ఉండేది కాదు అని కొద్దిగా పాజిటివ్ లైట్లో ఈ డిలేని మనం కంగారు పడుతున్నంత కంగారు పడకుండా ఐఎమ్ షూర్ షీ ఈజ్ నాట్ వరీ, అది మనకి కనపడకుండా చాలా జాగ్రత్తగా ఏదన్నా ఉన్నా కానీ, ఆలోచనలు ఉన్నా కానీ అలాంటిది ఏమీ తెలియకుండా జనరల్ అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు, మనందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనేది బేసిక్ లైన్, ఆ లైను. అలాగే బుచ్ విల్మోర్ కూడా అదే మాట్లాడారు. మాకున్న ఎక్స్ట్రా టైంలో మేము కొంత మెయింటెనెన్స్ వర్క్ చేయగలుగుతున్నాము. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి మిగతా 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవుతూ అక్కడ కొన్ని పనులు చేస్తూ వాళ్ళల్లో ఒక ఇద్దరిని ఇటుపక్కకు తీసుకొచ్చేసి ఇది 4 కెపాసిటీ ఉంటే స్టార్ లైనర్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా టెస్ట్ చేసుకున్నాం మేము. ఎందుకంటే ఇది టెస్ట్ మాడ్యూల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ క్రూని ఫ్యూచర్లో కింద నుంచి మనం ఆస్ట్రోనాట్స్ని పైకి తీసుకెళ్లాలన్నా, ఇంకేదన్నా ఎసెన్షియల్స్ పైకి తీసుకెళ్లాలన్నా, తీసుకురావాలన్నా దీన్ని రిపీటెడ్గా మనం కమర్షియల్గా వాడాలి రెగ్యులర్గా. అది వాడే ముందు జరగవలసిన టెస్టులన్నీ చేయడానికి వీళ్ళు పైకి వెళ్ళింది. వీళ్ళతో ఇది టెస్ట్ ఫ్లైట్ మాత్రమే. ఈ టెస్ట్ ఫ్లైట్లో అనుకున్న దానికంటే మరి ఇంకొద్దిగా ఇబ్బందులు రావటం అనుకోండి, లేదంటే కొన్ని కొత్త ఇష్యూస్ తలెత్తడం వల్ల మాకు ఎడిషనల్ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రెషర్ వాల్వ్స్ని అర్థం చేసుకోవడానికి, థ్రస్టర్స్ని అర్థం చేసుకోవడానికి, రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి, మాకు ఎవాల్యుయేట్ చేయడానికి ఇంకా మాకు టైం దొరికింది అనే భావనలో ఇద్దరు మాట్లాడారు, విచ్ ఈస్ కమెండబుల్. ఐ థింక్ అది చాలా పాజిటివ్గానే తీసుకోవాలి మనం కూడా. దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ తర్వాత బోయింగ్ వాళ్ళు, నాసా వాళ్ళు కలిపి ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టారు, ఆడియో వర్షనే పెట్టారు. దాంట్లో ఏమంటారంటే వాళ్ళు గ్రౌండ్ స్టేషన్లో సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్లో సిమ్యులేషన్స్ చేస్తున్నాము, స్టార్ లైనర్ని అన్ని యాంగిల్స్లోనూ మళ్ళీ మేము కూడా టెస్ట్ చేస్తున్నాము టు హెల్ప్ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. ఇక్కడ మాకు అర్థమైంది, వాళ్ళు అక్కడ టెస్ట్ చేసి చూస్తున్నది, వాళ్ళు అక్కడ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, మేము ఇక్కడ సిమ్యులేట్ చేయగలిగింది, ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్. హవెవర్ వాళ్ళని ఎప్పుడు అక్కడ నుంచి మనం డీఆర్బిట్ చేసి స్టార్ లైనర్ కిందకు వస్తుంది అనేది అయితే డేట్ చెప్పలేదు, ఇంకా మేము చెప్తామని అంటున్నారు. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ లైనర్ మేబీ రోబస్ట్, సేఫ్, అంత బాగానే ఉండొచ్చు. కానీ వరల్డ్ వైడ్గా ప్రజల్లో ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది, ఒక రకమైన డౌట్ క్రియేట్ అవుతుంది. ఇది మంచిది కాదేమోననేది నా అభిప్రాయం. ఎంత డిలే జరిగే కొద్దీ మనం ఎంత ధైర్యంగా ఉన్నా, నిజానికి ఏమీ లేదు, అన్ని సిస్టమ్స్ బాగానే ఉన్నాయి, బాగానే పనిచేస్తాయని మనం అనుకుంటున్నా, జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంది ఇప్పుడు, మేబీ బోయింగ్ ఏదో జరిగిందేమో, వై టు టేక్ రిస్క్, అంత రిస్క్ తీసుకోవాలా అనే అభిప్రాయం కూడా ఉంది. ఐ థింక్ ఈ రెండింటి మధ్యలో అటు బోయింగ్ ఒక డెసిషన్ తీసుకోవాలి, బోయింగ్ ప్లస్ నాసా ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు మరి స్టార్ లైన్ ఈ స్పేస్ ఎక్స్ హెల్ప్ తీసుకుంటారా? ఒకవేళ స్పేస్ ఎక్స్కి వీలు కాని పక్షంలో సోయూజ్
అంటే రష్యన్స్ హెల్ప్ తీసుకుంటారా, ఏదోటైతే ఐ థింక్ ప్లాన్ బి అనే దాని మీద కూడా వాళ్ళు పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళు పనిచేస్తూ ఉండుంటారు. ఎందుకంటే బ్లైండ్గా ఫర్ ఎవర్ ఇది జరగడానికి అవకాశం లేదు కదా. టెక్నికల్గా ఓకే అయినా, వాళ్ళకి సప్లైస్ ఉన్నా, వాళ్ళకి ఫుడ్కి మిగతా విషయాలకి ఇబ్బంది లేకపోయినా, ఈ స్టార్ లైనర్లో ఉన్నటువంటి బ్యాటరీస్ వాటికి కొంత ఫైనైట్ లైఫ్ ఉంటుందని అంటున్నారు. ముందు 45 డేస్కి సర్టిఫైడ్ అట. ఒకసారి 45 డేస్కి సర్టిఫై చేసి మళ్ళీ పర్వాలేదు ఇంకో 45 డేస్ కూడా మేము సర్టిఫై చేస్తాము అన్నప్పుడు అది పేపర్ సర్టిఫికేషన్ అవుతుంది కానీ రియల్ సర్టిఫికేషన్ కాదు. మనం చాలా విషయాలు చూస్తాం. మనకి ఇది 2 ఏళ్ళ గ్యారంటీ అని అంటారు. 2 కాదు 3 ఏళ్ళు పని చేయొచ్చు, 5 ఏళ్ళు పని చేయొచ్చు. బట్ ఆఫ్టర్ 2 years యూఆర్ నాట్ షూర్ అని, యూఆర్ నాట్ షూర్ అని. అలాగే ఇప్పుడు బోయింగ్ వాళ్ళు మేము స్టార్ లైనర్లో ఉన్న బ్యాటరీస్ని ఇంకొక 45 డేస్ కూడా పనిచేస్తాయి కాబట్టి అని అన్నారనుకోండి, పని చేయొచ్చు. అది ప్రాబ్లీ అది ఎక్కువ మందిని కన్విన్స్ చేయదు. కాబట్టి ఇప్పుడు మనకున్న టెన్షన్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఈ సిస్టంలో ఉన్నది, ఒక పక్కన బోయింగ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుంది. బోయింగ్ వాళ్ళతో బాగా ఇంట్రాక్షన్లోనే ఇదంతా జరిగింది కాబట్టి సునీత విలియమ్స్ గారికి, విల్మోర్ గారికి, ఇంకా నాసా టీమ్స్ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుంది. బట్ ఈ కాన్ఫిడెన్స్ టైమ్లీగా జరగకపోతే, వర్క్ టైమ్లీ జరగకపోతే, వాళ్ళు టైమ్లీ ఇప్పటికే నెల అయిపోయింది, ఇక వాళ్ళు ఎవ్రీ డే కౌంట్స్ నౌ. ప్రజల్లో ఉన్న పర్సెప్షన్స్ నౌ దే మ్యాటర్. ఈ పర్సెప్షన్స్ బోయింగ్కి ఏం హెల్ప్ చేసేలాగా లేవు. బోయింగ్ ఏదైతే సేవ్ చేయాలనుకుంటుందో, వాళ్ళ ఇమేజ్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది సేవ్ అయ్యే రకంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ వాయిసెస్ ఇంకా ప్రామినెంట్గా వినిపిస్తున్నాయి. మనం ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు 1 week బ్యాక్ మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా నాట్ టు వరీ అనే మాట్లాడాం. ఇవాళ కూడా పర్సనల్లీ ఐ థింక్ దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. హవెవర్ మరి గడిచే కొద్దీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది? ఈ 7 కోట్ల మందికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? దీనివల్ల బోయింగ్కి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? నాట్ ఓన్లీ ఫర్ బోయింగ్ ప్లస్ నాసా ఎంటైర్ స్పేస్ ప్రోగ్రామ్ మీద కొంత నీడలు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా వీళ్ళు ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారేమో, చేయాల్సిన టైం వచ్చిందేమో అని అనిపిస్తుంది. రైట్. అంటే ఇక్కడ సాధారణంగా ఇప్పుడు దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఆగినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ మిస్ అయిందో, లేకపోతే ఇంకోటి ఏం తగ్గింది? థ్రస్టర్స్లో ఫ్యూయల్కి, ఆక్సిడైజర్కి సరిపోను ప్రెజర్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి బర్నింగ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మీరు భూమి చుట్టూ 28,000 km/గంట స్పీడ్లో తిరుగుతున్నారు. దాంట్లో రేపు మీరు డిటాచ్ కావాలి, ఇప్పుడు డాక్ అయి ఉన్నారు, అన్డాక్ చేయాలి. డాక్ చేసిన తర్వాత స్పేస్ స్టేషన్ తిరుగుతూనే ఉంటుంది దాని ఆర్బిట్లో. అది తిరుగుతూ ఉంటుంది. దానికి ఉన్న సిస్టమ్స్ దానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం డిటాచ్ అయినటువంటి ఈ అన్డాక్ అయినటువంటి ఈ స్టార్ లైనరు దాంతోపాటు ప్రయాణం చేయదు. దాంతోపాటు వెళ్తూ ఎనర్జీ వల్ల స్లోగా మరి కిందకి రావాలి కదా. మన గోల్ ఏంటి? వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, ఫ్రీ ఫాల్ మేనర్ కాదు, కంట్రోల్డ్ మేనర్లో దానికి తీసుకొచ్చేసి ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా కంట్రోల్ చేస్తూ దాన్ని మొత్తం మీద మనం ల్యాండ్ చేయగలగాలి. ఇప్పుడు ఆ డైనమిక్స్ మాట్లాడుకుందాం ఇవాళ. అది జరగాలి అనుకున్నప్పుడు కూడా మీకు అన్ని థ్రస్టర్స్ పనిచేయాలి. థ్రస్టర్స్ టు క్రియేట్ రెసిస్టెన్స్. ఇప్పుడు డీఆర్బిట్ అయ్యేటప్పుడు ఏమన్నా మీకు థ్రస్టర్స్ ఎందుకు కావాలి? దాన్ని ఇంకొక ఆర్బిట్లోకి నెట్టడానికి కావాలి. ఆ 400 kilometers హైట్లో ఉన్న దాన్ని మల్టిపుల్ రౌండ్స్ వేసుకుంటూ ప్రతి రౌండ్లో భూమికి దగ్గరగా రావాలి. ఒక 80-100 kilometers హైట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక కన్సర్న్ వస్తుంది. ఎయిర్ ఫ్రిక్షన్ ఉంటుంది, వేడి గాలి వల్ల ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్ని కాలిపోయే ప్రమాదాలు ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? మనం చూస్తున్నటువంటి ఈ మాడ్యూల్లో ఏదైతే మనం ఇవాళ స్టార్ లైనర్ అంటున్నాము, ఆస్ట్రోనాట్స్ కూర్చున్నది, వాళ్ళు తీసుకెళ్ళిన లగేజ్ ఉన్న మాడ్యూల్ ఒకటి. దాని కింద ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని సర్వీసెస్ స్ట్రక్చర్ అన్నారు. ఈ సర్వీస్ స్ట్రక్చర్ని ముందు తీసేస్తారు, దాని అవసరం ఉండదు, అది ఆ ఎయిర్ ఫ్రిక్షన్కి కాలిపోద్ది. ఇక మిగతాది యాక్చువల్గా ఆస్ట్రోనాట్స్ ఉన్నదాన్ని మనం సేఫ్గా న్యూ మెక్సికోలో ల్యాండ్ చేయాలి. ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా ఏం చేయాలి? మనం దాని స్పీడ్ తగ్గించాలి కదా. దాని స్పీడ్ తగ్గించడానికి కొంతవరకు ఏమో రెట్రో రాకెట్స్ వాడతారు. అంటే సపోజ్ పైనుంచి ఒకటి ఏదో పడుతుంది అనుకున్నాం,
పడుతున్నప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో కొంత ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, ఆ పడే స్పీడ్ తగ్గిపోతుంది కదా. ఆ పడే స్పీడ్ తగ్గుతూ రావాలి. మనం చంద్రయాన్ టైంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చంద్రయాన్ చంద్రుడి మీదకి దిగాలి అనుకున్నప్పుడు అలా ఫాస్ట్గా వచ్చేసి కింద పడిపోతే కుదరదు కదా. చంద్రుడి మీద కూడా ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తి ఉంది. భూమితో పోల్చుకుంటే 1/6 ఉందని చెప్పాం. కాబట్టి అది ఆ అట్రాక్షన్కి అది కిందకు వస్తుంది. కాబట్టి ఆ ఫ్రీ ఫాల్ జరగకుండా నీకు రాకెట్స్ ఉంటాయి, ఈ నాజిల్స్, థ్రస్టర్స్ ఉంటాయి. ఈ థ్రస్టర్స్ ఏం చేస్తాయి, ఎనఫ్ థ్రస్ట్ ఇస్తుంటాయి. ఈ థ్రస్ట్ మొత్తాన్ని అటు నెట్టడానికి కాదు, ఇటు వస్తూనే మనం రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే బ్రేక్ లాగా పనిచేస్తుంది. బ్రేక్ లాగా పనిచేస్తూ స్లోగా రావాలి, కిందకి రావాలి. ఇలా వచ్చేటప్పుడు మనకి దాని ఆ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని థ్రస్టర్స్ ఉపయోగపడితే, మరి దాని డైరెక్షన్ కూడా మనకు అవసరం కదా. మనం ఎక్కడున్నాం, భూమి చుట్టూ తిరుగుతున్నాం. మనం ఎక్కడ దిగాలి, న్యూ మెక్సికో అనే ఏరియాలో దిగాలి. అంటే మిమ్మల్ని మీరు గైడ్ కూడా చేసుకోవాలి, మనం డ్రైవ్ చేస్తున్నట్టుగా. దానికి సంబంధించిన థ్రస్టర్స్ కూడా అన్నీ పనిచేయాలి. దో స్మాల్, దేర్ ఆర్ లైక్ స్మాల్ రాకెట్స్, అవన్నీ పనిచేయాలి. ఇప్పుడు నిన్న విలియమ్స్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, అవుట్ ఆఫ్ 28 డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే 28 రకరకాల థ్రస్టర్స్లో ఒక 4 ఫాల్కు సంబంధించినవి అయితే మిగతా అన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్కి సంబంధించినవి. ఆ కంట్రోల్ సిస్టమ్స్కి సంబంధించిన వాటిలో ఒక సెట్లో ఒకటి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, మిగతా 4 మళ్ళీ వీ కుడ్ రికవర్, మాన్యువల్గా మేము కంట్రోల్ చేయగలిగామని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళు ఎలా డిజైన్ చేసినా ఏం జరిగినా కానీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కనుక సేఫ్గా జరుగుతుంది. మనం ఆ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిట్లో నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో డీలింక్ అయ్యి, ఆ పోర్ట్లో నుంచి డీపోర్ట్ అయ్యి వీళ్ళిద్దరిని తీసుకురావడం కోసం మనం కూడా భూమి చుట్టూ చాలా రౌండ్స్ వేయాలి. అప్పుడు ఒక రకమైన థ్రస్టర్స్ పనిచేస్తాయి. స్లోగా వీళ్ళు భూమికి దగ్గరగా వస్తారు. ఎప్పుడైతే అట్మాస్ఫియర్కి దగ్గరగా వచ్చారనుకున్నారో సర్వీస్ మాడ్యూల్ని అక్కడ వదిలేస్తే అది కాలిపోద్ది. అల్యూమినియం స్ట్రక్చరు, ఎయిర్ రెసిస్టెన్స్కి కాలిపోద్ది, దానివల్ల ప్రమాదం ఉండదు. ఇక మిగతా యాక్చువల్గా యాస్ట్రోనాట్స్ కూర్చున్న మాడ్యూల్ని మనం కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా తీసుకొస్తూ దాన్ని మనం అనుకున్న ప్లేస్లో ల్యాండ్ కారగలిగేలా చూడాలి. ఈ మొత్తం స్టోరీలో మీరు ఆ 5 థ్రస్టర్స్ ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందన్నారో, ఆ హీలియం ప్రెషర్ ఏదైతే ప్రాబ్లం అంటున్నారో, అవి ఏ మేరకు క్రిటికల్, దాంట్లో ఒకటి పని చేయకపోతే పర్వాలేదా, ప్రెషర్ అనుకున్నంతగా క్రియేట్ అవ్వకపోతే పర్వాలేదా, ప్రెషర్ తగ్గినా పర్వాలేదా, 2 నాజిల్స్ పని చేయకపోయినా పర్లేదా, 3 చేయకపోయినా పర్లేదా, ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇప్పుడు వాళ్ళు న్యూ మెక్సికోలో ఇవాల్యుయేట్ చేస్తున్నారనమాట. గ్రౌండ్ మీద అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఏది ఎలా ఉంటే ఏమవుతుంది అనేది క్రియేట్ చేసి చూస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ ఒక వారం రోజుల్లో వాళ్ళు ఇదంతా సాల్వ్ చేసి మనకి ఏదన్నా డేట్ ఇస్తే మేబీ అంతగా వరీ ఉండదు. ఆ తర్వాత టెక్నికల్గా దే మే సక్సీడ్, బట్ ఇమేజ్ వైజ్గా బోయింగ్ ఈజ్ అనేబుల్ టు డూ దిస్ అనే ఇమేజ్ వాళ్ళకి ప్రతి నిమిషం కూడా వాళ్ళ క్రెడిబిలిటీని ఈట్ చేస్తుంది, తినేస్తుంది. రైట్, అది మంచిది కాదు. ఇప్పుడు ఈ థ్రస్టర్స్కి సంబంధించి అంటే స్పేర్ కానీ అట్లాగా ఉండదా వాళ్ళ దగ్గర? ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు రాకెట్ని ఊహించుకోండి, రాకెట్ని పైకి లేపడానికి కింద మనకి నాజిల్స్ 1, 2, 4, 3 ఏదో కాంబినేషన్లో పెడతారు. మనం పిఎస్ఎల్వి లాంటికైతే ఒకటే నాజిల్ పెడతాం. పిఎస్ఎల్వి కోర్కి స్ట్రాప్ ఆన్ మోటార్స్ అని 2 స్ట్రాప్ ఆన్ రాకెట్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి. దానికి కూడా ఇండివిజువల్ నాజిల్స్ ఉన్నాయి. వేరేజ్ మన ఇక్కడ ఈ ఫాల్కన్ లాంటివి చూసాం అనుకోండి, ఫాల్కన్ ఒక నాజిల్ కాదు, ఒక క్లస్టర్ ఆఫ్ నాజిల్స్ పెట్టాడు టు గెట్ మోర్ థ్రస్ట్. లిక్విడ్ ఇంజిన్స్లో అలా పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇలాగే ఇప్పుడు మీరు ఆ పైనుంచి కిందకు రావాలనుకున్నా, దాన్ని మనం వ్యతిరేకంగా నెట్టాలన్నా, ఏది నెట్టాలన్నా కానీ ఒక రాకెట్ ఉంది, ఒక నాజిల్ ఉందని అనుకోండి. ఈ స్టార్ లైనర్లో 4 కనిపిస్తున్నాయి, 4 ఉన్నాయి. ఈ 4 ఎందుకు పనిచేస్తాయి? మీకు ఆర్బిట్లో ఉన్నప్పుడేమో ముందుకు నెట్టుకుంటూ ఈ సర్కిల్స్లో తిరుగుతూ ఆర్బిట్ని దగ్గర తీసుకురావాలంటే నువ్వు యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, దానికి పనిచేస్తుంది. అలా
అలాంటివి మెయిన్ దాంట్లో ప్రాబ్లం ఏం లేదు వీళ్ళకి ఎక్కడ ఉంది ప్రాబ్లం? ఆర్సిఎస్లో ఉంది, అంటే రియాక్షన్ కంట్రోల్ సిస్టంలో ఉంది, కంట్రోల్ సిస్టమ్స్లో ఉంది. కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఈ స్ట్రక్చర్కి చుట్టూ కూడా చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఎందుకు? మిమ్మల్ని ఇలా రోల్ చేయాలన్నా, ఇలా తిప్పాలన్నా, ఇంకో రకంగా తిప్పాలన్నా, దాని డైరెక్షన్ని మార్చాలి అంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం, మనం డైరెక్షన్ మారాలని అనుకున్నాం. ఈ టైరు రోడ్డుకు పట్టుకుని ఉంది కాబట్టి మనం లెఫ్ట్కో రైట్కో అంటే అకార్డింగ్లీ మిగతా బాడీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఎయిర్లో ఊహించుకోండి, ఇప్పుడు విమానాన్ని ఊహించుకోండి. విమానం ఎలా వెళ్ళాలి? డైరెక్షన్ మారాలంటే విమానం అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వింగ్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల వింగ్ కింద ఎక్కువ ఎయిర్ వెళ్తుందా, వింగ్ మీదగా ఎక్కువ ఎయిర్ వెళ్తుందా అనే దాన్ని బట్టి ఇది పైకి లేకపోవటమా కిందకి లేకపోవటమా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఈ వింగ్స్ దీన్ని పైకి కానీ కిందకి కానీ లేపటం వరకే పనిచేస్తాయి. యాక్చువల్గా నెట్ అయ్యి టర్బైన్స్, ఇంజిన్స్ మనకు కనపడుతున్న ఆ గుండ్రంగా ఉన్న స్ట్రక్చర్స్. ఇక్కడ దీనికి ఎనర్జీని ఇస్తుంది ఏది? రాకెట్. మరి మీకు డైరెక్షన్ మార్చగలిగింది ఏది? దీనికి వింగ్స్ ఏం లేవు కదా. కాబట్టి దీనికి చుట్టూ కూడా చిన్న చిన్న రాకెట్స్ ఉంటాయి. అది సపోజ్ ఇలా ఒక సర్క్యులర్ బాడీ ఉంది, ఇక్కడ ఒక రాకెట్ ఊహించుకోండి. ఇక్కడ చిన్న రాకెట్ ఫైర్ అయింది అనుకోండి, అంటే ఏం చేయాలనుకుంటుంది ఇది? ఈ మొత్తాన్ని ఇటు నెట్టాలని ట్రై చేస్తుంది. లేదు ఆ చిన్న రాకెట్కి నాజిల్ ఒకవైపు తిరిగి ఉందనుకోండి, ఇప్పుడు నెట్టాలని ట్రై చేస్తుంది అనుకోండి, మేబీ తిప్పాలని ట్రై చేస్తుంది. అలా దీన్ని ఈ యాక్సిస్ చుట్టూ తిప్పొచ్చు, ఇలా తిప్పొచ్చు, ఎలాగైనా అంటే మీరు బేసికల్లీ యు ఆర్ చేంజింగ్ ద డైరెక్షన్ తిప్పడం అంటే దాన్నే నావిగేషన్ అంటారు. డైరెక్షన్ అంటే దాన్ని నావిగేట్ చేయడం కోసం, ఇదిగో నువ్వు పలానా రూట్లోకి రా, ఇలా రా, అలా రా అని చెప్పాలి అంటే ఆ కన్సర్న్డ్ చిన్న చిన్న రాకెట్స్ని వీళ్ళు ఫైర్ చేయాలి. ఇది ఏ రాకెట్ని ఫైర్ చేయాలన్నా మీకు ఫ్యూల్ ఉండాలి, ఏ రాకెట్ని ఫైర్ చేయాలన్నా దానికి ఆక్సిడైజర్ ఉండాలి, అంటే ఆక్సిజన్ ఉండాలి, అలాంటిది ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిని సరైన ప్రెషర్లో మీరు సప్లై చేస్తేనే సరైన ప్రెషర్ క్రియేట్ అవుద్ది, ఫైర్ క్రియేట్ అవుద్ది, ప్రెషర్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మొత్తం దాని చుట్టూ ఉంది స్టోరీ మంది. ఈ హీలియము ప్రెషరు, హీలియం గ్యాస్ ప్రెషర్ తగ్గిపోవడం, ఏ నాజిల్ ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం, ఇప్పుడు మాన్యువల్గా మేము కంట్రోల్ చేస్తున్నాం అంటాం. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిన పనులు. ఇది మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి, ఇప్పుడు ఏరోప్లేన్ ఉందండి, విజయవాడలో బయలుదేరాము, బాంబే వెళ్ళాలి, మీరు ప్రతి నిమిషం పైలట్ దాన్ని ఆలోచిస్తూ ఏం కూర్చోడు. ఇప్పుడు ఆటో పైలట్ అని అన్నారు, ఆటో పైలట్ ఏం చేస్తుంది? మీరు ఎంత హైట్లో ఉండాలో, ఏ పర్టికులర్ పొజిషన్లో ఉండాలో దానికి నావిగేట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. కరెక్ట్గా తిన్నగా 100% స్ట్రైట్ లైన్లో ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ ఆన్ వెదర్ కండిషన్స్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు, అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, పైకి కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళ డైరెక్షన్స్ని బట్టి వీళ్ళు చేసేస్తుంటారు. సమ్ టైమ్స్ ఆటో పైలటే అది కంట్రోల్ చేసేస్తుంటుంది. ఇది ఇంటర్ కాంటినెంటల్ ఫ్లైట్స్కి. ఇది మనం ఉన్నాం కాబట్టి, మనకి ఎయిర్ అనే సపోర్ట్ ఉంది కాబట్టి, మనకి ప్రెషర్ ఉంది కాబట్టి, మీకు ఎయిర్ అనే ప్రెషర్ని తీసేశారు, మనం అనేది లేదు అన్నప్పుడు ఏం చేయాలి? మోస్ట్లీ ఆటో పైలట్లోనే జరగాలి. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు లేదంటే విల్మోర్ గారు ఉన్నప్పటికీ వాళ్ళు అన్ని విషయాల్ని మాన్యువల్గా కరెక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని ఆటోమేటెడ్గా కంప్యూటరైజ్డ్గా సాఫ్ట్వేర్ తోటి నడిపిస్తారు మోస్ట్లీ. ఆ సిస్టమ్స్ మరి ఒకసారి పనిచేసింది, ఒకసారి పని చేయలేదు అన్నారు అనుకోండి, ఇట్స్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. పని చేస్తే సంతోషం, పని చేయకపోతే అంటే ఇప్పుడు ఈ మిస్ అయినది అంటే ఏదైతే లీక్ అవుతున్నదో, లేకపోతే ఒకటి పని చేయట్లేదో, ఇట్లాంటివి స్పేర్ పార్ట్ లాగా ఉండవా? ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ స్ట్రక్చర్లో భాగాలు, ఎవరి డిజైన్ వాళ్ళదే, ఆ స్ట్రక్చర్కి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు ఇవన్నీ. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎలక్ట్రికల్ స్విచ్చెస్, ఎక్కడన్నా వైర్లు లోపల వాళ్ళకి యాక్సెస్ ఉన్న చోట ఏదన్నా చేయగలుగుతారేమో, కానీ స్ట్రక్చర్లో భాగమైనటువంటి పైప్ లైన్స్ని దాన్ని మీరు ఎలా కట్ చేసి ఎక్కడ వెళ్ళి చేయాలి, ఎలా వెళ్ళి చేయాలి, ఐ డోంట్ థింక్ అలాంటివి చేయరు. అలాంటివి చేసిన తర్వాత మీరు మళ్ళీ దానికి
క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేయాలి, టెస్టింగ్ ఎవరు చేయాలి? మీరు ఏదైనా సరే ఫండమెంటల్గా స్ట్రక్చర్ని మార్చాలి అనుకున్న తర్వాత దానికి సంబంధించిన డిజైన్ను మీరు అప్రూవ్ చేయాలి, ఆ పని చేయగలగాలి, చేసిన దాన్ని టెస్ట్ చేయగలగాలి. టెస్ట్ ఒకసారి కాదు, రిపీటెడ్గా టెస్ట్ చేయగలగాలి. అది భూమి మీదే చేయాలి, అది భూమి మీదే చేయగలరు. మీరు అక్కడ అట్లా చేయడానికి అవకాశం ఉండదు, అలాంటి విషయాలు చేయడానికి అవకాశం ఉండదు. మీరు పార్ట్స్ రిప్లేస్ చేయగలరు, క్లీన్ చేయగలరు, అలాంటివి ఓకే. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీరు వాడుకునేది ఏదన్నా లేదు, ఒకటి తగ్గింది, అలాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది కోర్ స్ట్రక్చర్. అదే అంటే మనం ఆ స్పేస్ మాడ్యూల్నే ఇట్స్ ఎ మెటల్ స్ట్రక్చర్, అదే కంప్లీట్లీ రివేటెడ్ ఆర్ వెల్డెడ్. అది స్పేస్లో శరీరంలో పార్ట్ లాంటిది. ఇక దాన్ని మీరు మళ్ళీ ఏదో చేయాలంటే సపరేట్ డాక్టర్ పంపించినట్టే చేయలేరు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఆల్సో. అది కరెక్ట్ కూడా కాదు, అలా చేయడం కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది సాఫ్ట్వేర్ని అర్థం చేసుకోగలగడం, ఈ ఫ్లోని కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ పార్ట్స్. లేదు, మాన్యువల్గా ఏదన్నా చేయడానికి అవకాశం ఉన్నది వీళ్ళు కంట్రోల్ తీసుకుని మాన్యువల్గా చేయగలగటం. ఈ రెండుటి మధ్యలో ఆఫ్ వేరియస్ కాంబినేషన్స్ వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే వీళ్ళకి అంటే మొత్తం అంటే టీమ్కి, బోయింగ్, నాసా ప్లస్ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. సునీత విలియం ఇప్పుడు ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇక్కడ అంత కీ కాదు. దాని రిలయబిలిటీని డిసైడ్ చేయాల్సింది మ్యానుఫ్యాక్చరర్స్, అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళకి లిమిటెడ్గానే ఉంటుంది దాని మీద ఐడియా. ఇప్పుడు వాళ్ళిద్దరు సందర్శకులు లాంటి వాళ్ళిద్దరు ఇండివిజువల్స్. ఇక్కడ మనకి ఈ కెమెరా తయారు చేసి ఇచ్చి వాడుకోమంటే ఎలా వాడుకుంటే ఏం చేస్తుందో మనం చెప్పగలం, కానీ ఇప్పుడు అసలు ఆ కెమెరాకే ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి, మనం ఏం చేయగలం? దాని స్పెషలిస్ట్ వేరే ఉన్నారు. దాని యూసేజ్లో మనం కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇలా అనుకున్నాం, ఈ బటన్ నొక్కితే ఆన్ అవుద్ది అనుకున్నాం, కానీ ఈ బటన్ నొక్కితే ఆన్ కావట్లేదు, అలాంటిది మనం గమనించగలం. ఇంక బియాండ్ దట్ మనం చేయలేం కదా. వీళ్ళు ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్స్, అంటే ఫ్లైట్లో ఏ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఏది పనిచేస్తుంది, ఏది పని చేయట్లేదు, ఏది అనుకున్నట్టుగా పనిచేస్తుంది, ఏది అనుకున్నట్టుగా పని చేయట్లేదు, అంతవరకు రికార్డ్ చేసి వాళ్ళు రిపోర్ట్ చేయగలరు. ఈ చేసే క్రమంలో బికాజ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దేన్ని ఎప్పుడు ఎలా అర్థం చేసుకుని చేయగలరు. ఇప్పుడు సపోజ్ మనకేం తెలియదు దాని గురించి, మనం ఏం టెస్ట్ చేయగలం? ఇప్పుడు ఆ కెమెరానో లేదంటే టీవీనో ఇంకోటో టెస్ట్ చేయాలన్నారు అనుకోండి, ఎవరు చేయగలుగుతారు? దాని గురించి అర్థం అయిన వాళ్ళు, దాని ఇంప్లికేషన్స్ తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. సో మ్యానుఫ్యాక్చరర్ వేరు, టెస్టర్ వేరు కదా. టెస్టర్ కూడా ఎంతో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ మీద అండర్స్టాండింగ్ ఉంటేనే చేయగలుగుతాడు. ఇప్పుడు మనకి ఏదో ర్యాండమ్గా ఈ ఫోన్ ఇచ్చేసి సాయి గారు ఇది ఏదో పని చేయట్లేదు చూడండి అన్నాం అనుకోండి, ఎలా చేస్తాను? అంతే కదా, నేను ఎలా చేస్తాను? చేయలేను. వీఆర్ ప్లెయిన్ యూజర్స్. అంటే మనం నిజంగా అంత గుడ్ టెస్టర్స్ కూడా కాదు. సునీత విలియమ్స్, విల్మోర్ లాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎందుకు టెస్టర్స్ అన్నారంటే, ఫ్లైట్ టెస్టర్స్ అన్నారు, టెస్ట్ ఇంజనీర్స్ అన్నారంటే, వాళ్ళు దీన్ని డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఓకే. సో ఏది ఎప్పుడు ఎలా పని చేయాలో వాళ్ళకు ఒక ఐడియా ఉంది. అలా చేస్తే కంఫర్టబుల్. చేయలేని పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఏమని అన్నది వాళ్ళు రిపోర్ట్ చేయాలి. గ్రౌండ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు, బోయింగ్ వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ ఇక్కడ సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సాధారణంగా మనకి విమానాలకి ఇప్పుడు ఏమన్నా దారిలోనే ఆకాశంలో ఇది ఊడిపోతుంది, ఒక్కోసారి రెక్క తేడా వచ్చింది, లేకపోతే కనుక ఇది అంటే ఇంజిన్స్ కూడా ఫెయిల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మామూలుగా వాటికంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని ఉంటుంది. ఆయిల్ ఫ్యూయల్ లాంటిది అయితే కనుక మధ్యలో పోసేటటువంటి సిస్టమ్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు అంటే వార్ప్లైన్స్కి ఇట్లాంటి వాటికి. అయితే మిగతాది మెకానిజం అన్నటువంటిది స్పేర్ పార్ట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి స్పేర్ పార్ట్స్ వీటిలో పెట్టి పంపించడం కానీ అట్లా చేయలేరు. ఇప్పుడు విమానంలో కూడా ఊహించుకోండి, విమానం సపోజ్ ఒక్కొక్క వింగ్లో ఒక టర్బైన్ ఉంది, ఒక ఇంజిన్ ఉంది అనుకుందాం. 2 వింగ్స్లో 2 టర్బైన్లు ఉన్నాయి. ఒక వింగ్లో ఉన్న టర్బైన్ ఏదో పనిచేయట్లా అనుకుందాం. కనీసం ఈ వింగ్ ఎందుకు పనిచేస్తుంది? మనకి థ్రస్ట్ ఫోర్స్ క్రియేట్ చేయలేదు, కానీ డైరెక్షన్ని మేనేజ్ చేయగలదుగా. మనం ఎయిర్లో ఉన్నాం కాబట్టి ఈ వింగ్లో ప్యానల్స్ని ఇలా వంచడం వల్ల, అలా వంచడం వల్ల మనం దాని డైరెక్షన్ని మేనేజ్ చేయడానికి వింగ్ స్టిల్ ఉపయోగపడుతుంది. ఇటు పక్కన ఒక పక్కన ఇంజిన్ ఉంది, ఈ ఇంజిన్ థ్రస్ట్ ఇస్తుంది. అంటే
ఒక ఇంజిన్ థ్రస్ట్ ఇచ్చినప్పుడు రెండో ఇంజిన్ థ్రస్ట్ ఇవ్వలేకపోయినప్పుడు నో ప్రాబ్లం, ఫ్లైట్ని మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ టైమ్స్ అదే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ రెండు పనిచేసే రోజుల్లో కూడా ఒకదాన్ని షట్ ఆఫ్ చేస్తారు అవసరం లేదనుకున్నప్పుడు, ఆ రెండింటినీ షట్ ఆఫ్ చేస్తారు. జస్ట్ క్రూజ్ అవుతూ ఉంటుంది అది వితౌట్ ఎనీ థ్రస్ట్. ఎస్పెషల్లీ ల్యాండింగ్ టైమ్స్లో రాత్రిపూట ల్యాండ్ అయ్యేటప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా ఇవి సైలెంట్గా వచ్చేస్తుంటాయి. ఎందుకని? దానికి థ్రస్ట్ అవసరం లేదు, ఇంజిన్స్ పనిచేయ అవసరం లేదు, ఆ వింగ్స్ డైరెక్షను అంతవరకు నావిగేషన్ సిస్టమ్ పనిచేస్తే చాలు. మనం ఈ స్పేస్ మాడ్యూల్స్లో పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మనకి ఏమీ లేదు చుట్టూ, మన వ్యాక్యూమ్లో ఉన్నాం. సో మనకి డైరెక్షన్ మారాలి అంటే అలాంటి వింగ్స్ లేవు. సో డైరెక్షన్ మారాలన్నా మన దగ్గర ఉన్న చిన్న చిన్న రాకెట్సే ఫైర్ కావాలి. అది ఏ డైరెక్షన్లో దాన్ని అరేంజ్ చేశారో ఆ డైరెక్షన్లో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది మూవ్ అవుద్ది, లేదంటే రోల్ అవుద్ది, రొటేట్ అవుద్ది, ఏదో ఒకటి అవుద్ది. ఇది సపోజ్ ఇదే మన స్పేస్ మాడ్యూల్ అనుకోండి. ఇప్పుడు ఇలా డాక్ అయ్యి ఉంది, ఇది స్పేస్ స్టేషన్లో ఇలా ఊహించుకుందాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ స్పేస్ స్టేషన్ ముందుకు వెళ్ళిపోద్ది, దీన్ని డిటాచ్ చేయాలి. సో దాని ఇనర్షియా వల్ల దాని అమ్మటే చాలాసేపు వెళ్ళుద్ది, ఇది కూడా మోర్ ఆర్ లెస్ అదే స్పీడ్లో వెళ్ళుద్ది. కానీ అలానే ఎంతసేపు వెళ్దాం మనం? మన ఇంటెన్షన్ అలా వెళ్ళటం కాదు కదా, మన ఇంటెన్షన్ కిందకి రావటం. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను దీన్ని ఇలా తిప్పి నేను కిందకు వచ్చేలాగా ప్రయత్నం చేసుకోవాలి. నేను ఇలా వెళ్తున్న వాడిని 400 కిలోమీటర్ల ఆర్బిట్లో ఈ స్పేస్ స్టేషన్ అమ్మటే వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తే నేను కొద్దిగా కింద వైపుకు రావాలి? ఏదో జరగాలి కదా దీనికి. అవి రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్ అంటే ఇక్కడ పైన ఉన్నది ఏదో ఒకటి ఫైర్ అయితే దీన్ని కొద్దిగా నేను చేయగలిగితే ఇటు పక్కనున్న థ్రస్టర్స్ పని చేస్తే దీన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతాయి ముందుకి. నాకు పెద్ద ఫోర్సెస్ అవసరం లేదు, ఎందుకంటే అంతా వ్యాక్యూమే కాబట్టి. కావాల్సిన చిన్న ఫోర్స్ అయినా కానీ ఈ కింద ఉన్నటువంటి ఈ 4 థ్రస్టర్స్ ఏమోనో ఆ ఫోర్స్ని క్రియేట్ చేస్తాయి. దీని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఏమోనో నాకు అవసరాన్ని బట్టి ఇటనాలా ఆ 4 డైరెక్షన్స్ ప్లస్ ఇది ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, గుండ్రంగా తిరుగుతుంది అనుకోండి, అది కూడా మంచిది కాదు, లోపల ఉన్న వాళ్ళు స్పిన్ అయిపోతారు. అది కూడా కాకుండా చూసుకోవడానికి మళ్ళీ అది వేరే సెట్ ఉంటుంది. ఇప్పుడు మనకి 28 థ్రస్టర్స్ ఉన్నాయి అన్నారు, ఒక 4 మాత్రమే కింద ఉన్నాయి. కింద అంటే ఇవి యాక్చువల్గా ఫోర్స్ని క్రియేట్ చేసి బాగా ముందుకు నెట్టుతున్నాయి. మిగతా అన్నీ కూడా దీన్ని బ్యాలెన్స్ చేసి మీరు ఇలా ఉంది అన్కంట్రోల్డ్గా స్పిన్ అవుతుంది అనుకోండి, మంచిది కాదు కదా, లోపల ఉన్న వాళ్ళు డిజోరియంట్ అయిపోతారు కదా. అలాగే మీరు ఎంతవరకు కింద వైపు చూడాలి, ఎంతవరకు లెఫ్ట్కు చూడాలి, ఎంతవరకు రైట్కు చూడాలి, ఎంతవరకు ఇవన్నీ కూడా మైన్యూట్గా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటూ కిందకు వచ్చే ప్రాసెస్ని డీఆర్బిటింగ్ అంటారు. అంటే 400 కిలోమీటర్ల హైట్లో ఉన్న స్పేస్ స్టేషను, దానికి డాక్ అయి ఉన్న మన స్టార్ లైనరు ఇప్పుడు రేపు అన్డాక్ చేశారనుకోండి, చేసినప్పుడు మరి దాన్ని నిదానంగా మనం ఆర్బిట్ తగ్గించుకుంటా భూమికి దగ్గరకు రావాలి కదా. ఈ ప్రాసెస్ అంతా కూడా డీఆర్బిటింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ డీఆర్బిటింగ్లో కావాల్సిన ఫోర్స్ కానీ, డీఆర్బిటింగ్ కావాల్సిన కంట్రోల్ సిస్టమ్స్ కానీ చిన్న చిన్న రాకెట్స్ ద్వారానే పనిచేయాలి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే. రియాక్షన్ ద్వారానే పనిచేయాలి. అది పనిచేయడానికి ఇప్పుడు ఆ హీలియం పైప్ లైన్లో ప్రెషర్ తగ్గింది అని అంటున్నప్పుడు ఏ థ్రస్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళంతా ఒక ఈక్వేషన్కి రావాలి. ఇప్పుడు మామూలుగా వీళ్ళు భూమి నుంచి అక్కడికి ఇది అంతరిక్ష కేంద్రం దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇది జనరల్గా ఎలా డిజైన్ చేస్తారంటే అండి, ఈ స్టార్ లైనరు 26 గంటలో ఏమో తీసుకుంది. ఇక్కడ చూద్దాం, సపోజ్ ఇది భూమి అనుకుందాం. భూమికి 400 కిలోమీటర్ల హైట్లో ఒక స్టేషన్ తిరుగుతుంది. ఎంత స్పీడ్లో తిరుగుతుంది? 28,000 కిలోమీటర్లు గంటకి. అంటే ఒక 90 నిమిషాల్లో అది కంప్లీట్గా భూమిని చుట్టి రాగలదు మళ్ళీ. అంటే 90 నిమిషాలకు ఒకసారి అది సూర్యోదయాన్ని చూస్తుంది, 90 నిమిషాలకు ఒకసారి అది సూర్యాస్తమయాన్ని చూస్తుంది స్పేస్ స్టేషను. ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం భూమి మీద నుంచి ఒక రాకెట్లో బయలుదేరాం, స్టార్ లైనర్ అనే దాంట్లో కూర్చుని బయలుదేరాం. ఈ రాకెట్ ఎంతసేపు పనిచేస్తుంది? 7-8 నిమిషాలు పనిచేస్తుంది.
పని చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ అయిపోద్ది, ఫస్ట్ స్టేజ్ 1 అయిపోయింది అనుకుందాం, లేదా స్టేజ్ 2 ఉంటే 2 స్టేజెస్ అయితే రెండో స్టేజ్ కూడా కుడియడంగా అయిపోయింది అనుకుందాం. మేబీ ఒక 7 + 8 ప్లస్ ఇంకొక 7 + 8 అంటే 15 నిమిషాల కంటే రాకెట్ పార్ట్ ఏముండదు ఇక. ఈలోపు ఎక్కడ దాకా వెళ్తారు మీరు? ఒక 300-400 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతారు మీరు అనుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు మనం పిఎస్ఎల్వి అనుకోండి, ఆ టైంలో 600 కిలోమీటర్ల హైట్కి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మన ఉద్దేశం, మన గోల్ ఇక్కడ ఎంతో దూరం వెళ్ళాలని కాదు, 400 కిలోమీటర్ల ఆర్బిట్లోకి రీచ్ అవ్వాలి. అంటే 400 కంటే +-లో ఈ స్పేస్ మాడ్యూల్ని వదిలేసి రాకెట్ పార్ట్ పడిపోయిందని అనుకున్నాం, కాలిపోయిందని అనుకున్నాం. అదట్టే చేస్తా మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ స్పేస్ మాడ్యూల్ తిరుగుతుంది. మరి ఇప్పుడు మీ స్టేషన్ ఏమైనా బాగా స్పీడ్గా తిరుగుతుంది, కుడియడంగా మీరు దగ్గరలో ఉన్నారు, కానీ మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి పట్టుకోవడానికి అవకాశం లేదు కదా. అప్పుడు మీరేం చేయాలి? దాదాపుగా గంటల పాటు, అంటే ఒక 15-20 నిమిషాల్లో మీరు కుడియడంగా అంత హైట్కి వెళ్ళారనుకుంటే, ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్ తిరుగుతున్న స్పీడ్ని మీరు కూడా తిరుగుతూ, అదే ఆర్బిట్లో మీరు కూడా తిరుగుతూ, స్పేస్ స్టేషన్కి దగ్గరగా వస్తూ, మీరు అనుకున్నటువంటి పోర్ట్ దగ్గరకు వచ్చి డాక్ అవ్వాలి. ఇది మొత్తం జరగటానికి మీరు కొన్ని వందల రౌండ్లు భూమి చుట్టూ మీరు కొట్టాలి. కొట్టిన తర్వాత కానీ ఇది జరగదు. అంటే అప్పటికి మీరు ఆ స్పేస్ స్టేషన్ స్పీడ్కి మీరు అందుకోగటం, ఆ స్పేస్ స్టేషన్ తర్వాత మీరు ఏ పోర్టుకు దగ్గరగా ఉండాలో దాని దగ్గరికి వెళ్ళగలగటం, పొజిషన్ చేసుకోగలరు, ఇవన్నీ కూడా హై స్పీడ్లో జరుగుతున్నాయి. 28,000 km/h అనే స్పీడ్లో జరుగుతున్నాయి. మనం ఏం నుంచుని ఫిక్స్ చేయడం కాదు. ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని మల్టిపుల్ రౌండ్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళి విత్ ద హెల్ప్ ఆఫ్ రాబోటిక్ ఆర్మ్ అంటారు ఒకటి ఉంటుంది స్పేస్ స్టేషన్కి. మీరు చూస్తే ఒక పెద్ద కెనడియన్స్ చేశారు, అది కెనడా వాళ్ళు చేశారు. అదేం చేసి కావాలంటే దాని హెల్ప్ కూడా తీసుకుని మీరు ఈ 2 పార్ట్లు దగ్గరకు వచ్చి కలిసి డాక్ అయిన తర్వాత 2 బాగా సీల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ డోర్లు తీయటం, ఇటు వాళ్ళు అటు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక 26-27 గంటలు పట్టిందని అన్నారు మొన్న స్టార్లైనర్కి. అదే వాళ్ళు డ్రాగన్ వాళ్ళు ఇంకొద్ది ఎక్కువ టైం తీసుకుంటారు. అది వాళ్ళ డిజైన్. స్టార్లైనర్ యాక్చువల్లీ షార్టెస్ట్ టైంలో డాక్ కాగలిగింది ఇదే, షార్టెస్ట్ టైంలో డాక్ అయింది చక్కగా, ఇబ్బంది ఏం లేదు. డాకింగ్ పార్ట్లో ఏదో చిన్న వేరియేషన్స్ డీవియేషన్స్ ఉన్నప్పటికీ దే ఆర్ విత్ ఇన్ ద డిజైన్డ్ లిమిట్స్ అవి. సో మనం ఆ హైట్కి వెళ్ళటానికి ఎక్కువ టైం తీసుకోదు. ఆ హైట్లో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ని ఫాలో అవుతూ దాన్ని అందుకోవడం, టు క్యాచ్ ఇట్ అప్, ఆ దానంత స్పీడ్లోనే వెళ్తూ మీరు 2 స్టెబిలైజ్ అవ్వాలి. ఈ 2 ఎంత స్టెబిలైజ్ అవ్వాలంటే దాదాపుగా పక్కనే ఉన్నారు, చక్కగా వెళ్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 0కి రావాలి. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ 0కి రావాలి. మీరు అనుకున్న కరెక్ట్ పోర్ట్ దగ్గర మీరు మళ్ళీ స్టెబిలైజ్ చేసుకోగలగాలి. ఇదంతా జరగటానికి ఆ మెనోవరింగ్కి అవర్స్ పట్టింది. ఇప్పుడు వీళ్ళు మనకి స్టార్లైనర్ బోయింగ్ వాళ్ళది, స్పేస్ ఎక్స్ ఏమో వీళ్ళది. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు డ్రాగన్ అనే స్పేస్ మోడల్ చేశారు. ఇప్పుడు మనకి అంటే దీనికి పరిష్కారం కావాలంటే ఈ మండించేటటువంటి మెటీరియల్ లేదా ఏదైతే ఫ్యూయల్ దాంతోపాటుగా ఏదైతే పని చేయట్లేదో ఆ పార్ట్ చేరాలి. వీళ్ళది ఏదన్నా తీసుకుని వీళ్ళ ఇంజనీర్లు ఏదన్నా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేయకూడదు. అది కూడా అంటే అలా అవసరం లేదు. సపోజ్ అంటే మనం దీన్ని ఇంకో రకంగా చూద్దాం. సపోజ్ మనకు పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంకు మీకు కింద ఫ్లోర్ వాళ్ళకి బాగానే ఫోర్స్తో వస్తుంది, పై ఫ్లోర్ వాళ్ళకి రావట్లేదు అన్నాం. అప్పుడు మనం ఏదో ప్రెషర్ మోటార్ పెట్టేసి ఎయిర్ని ప్రెషరైజ్ చేసి ఒక సిలిండర్లో ఆ ఎయిర్ ప్రెషర్ దీన్ని నెడతా ఉంటుంది. ప్రెషర్ తగ్గినప్పుడల్లా అది మోటార్ ఆన్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు 5వ ఫ్లోర్లోనే ఉన్నారు, లేదా 4 మీ ఇష్టం వచ్చిన ఫ్లోర్లో ఉన్నారు. ఆ 3 రూముల్లో బాగానే పనిచేస్తుంది, కానీ ఈ రూమ్లో పని చేయట్లేదు అన్నా. అప్పుడు ఏం చేయాలి? మనం ప్లంబర్ని అడుగుతాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు అట్లాగే ఎవరైనా పంపించచ్చా అంటే ఇప్పుడు ఎక్కడ చేయాలి మీరు? ఇంకొక దాని ద్వారా ఇప్పుడు ఈ గోడలో ఫిక్స్ అయి ఉంది అనుకుందాం. ఇవన్నీ కూడా స్టీల్ పైప్స్, రూట్ స్టీల్ పైప్స్, వాల్వ్స్ అవన్నీ ఈ గోడలో ఫిక్స్ అయి ఉన్నాయి. ప్రాబ్లీ ప్లంబర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు గోడ మొత్తం పగలగొట్టాలి మన ఇళ్ళకైతే, అదే అలాంటి వేరే ఆల్టర్నేటివ్ వేస్తారు. అలాంటి పరిస్థితి.
ఇప్పుడు మీకు అది గాల్లో చేయలేము. ఇదంతా ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అయితే ఎక్స్పోజ్డ్ పార్ట్ అయితే వీళ్ళు ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఎక్స్పోజ్డ్ పార్ట్స్తో కాదు, ఇంటర్నల్ ప్లంబింగ్ ఆ లైన్స్ తోటి లేదా ప్రెషర్ సిలిండర్ తోటి అన్నారనుకోండి, దాన్ని మీరు ఇంకొక దాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిట్ చేసి అంత ఆపర్చునిటీ ఉండదు. ఉన్నా కానీ అది మరి అది టెస్ట్ ఫెయిల్ అయినట్టే, అది టెస్ట్ కూడా ఫెయిల్ అయినట్టే కదా, ఈ ఫ్లైట్ టెస్ట్ కూడా ఫెయిల్ అయినట్టే. అలాంటి పరిస్థితి ఏర్పడితే మీకు ఎప్పుడు ఇవి అవసరం అవుతాయి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏదైనా ఒక పార్ట్ని మీరు రిప్లేస్ చేసి ఇంకో పార్ట్ని ఫిట్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేస్తారు, పైన చేస్తారు. ఇప్పుడు మరి దాదాపుగా 2000 సంవత్సరం నుంచి ఇది 24 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఆస్ట్రోనాట్స్ ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళు తీర్చుకుంటున్నారు. స్పేస్ స్టేషన్కి దాని సెక్యూరిటీ, దాని సేఫ్టీ అవన్నీ చూసుకుంటున్నారు కదా. దాంట్లో అనేక పార్ట్స్ వాళ్ళు తీసేస్తారు, అనేక పార్ట్స్ వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేసుకుని ఉంటారు. ఇఫ్ నాట్ ద కోర్ స్ట్రక్చర్, లోపల ఉన్నటువంటి పార్ట్స్, లోపల ఉన్న ఎక్విప్మెంట్, లోపల ఉన్నటువంటి రకరకాల పరికరాలు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి, ఇది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చేయటానికి అవకాశం ఉంది కాబట్టి స్పేస్ వాక్తో మనకు అవసరం పడింది. స్పేస్ వాక్ ఎందుకు అవసరం మీకు? సపోజ్ మీరు స్టేషన్ బిల్డ్ చేస్తున్నారు, మొదట్లో ఏం లేదు, తర్వాత మీరు సోలార్ ప్యానల్స్ తీసుకొచ్చారు, వాటిని ఫిక్స్ చేయాలి. ఎవరు ఫిక్స్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి? మీరు ఒక స్పేస్ షటిల్లో వెళ్ళారు, స్పేస్ షటిల్ మీ అమ్మటే పడుకునుంది, రెండు అదే స్పీడ్లో వెళ్తున్నాయి. దీంట్లో నుంచి సామాన్లు అయితే ఆ రోబోటిక్ ఆర్మ్ హెల్ప్తో పైకి తీసుకొస్తున్నారు. బట్ దీన్ని పొజిషన్ చేయడానికో దీన్ని ఫిక్స్ చేయడానికో ఆస్ట్రోనాట్ అవసరం కూడా పడవచ్చు. కాబట్టి ఆస్ట్రోనాట్ ఏం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సూట్ ఒకటి వేసుకుని, వ్యాక్యూమ్ ప్రూఫ్, లోపల ఆయనకి మళ్ళీ ప్రెషర్ ఉండాలి, బయటంతా వ్యాక్యూమ్ ఉంది అనుకుందాం, లో ప్రెషర్ ఉంది, సీరియస్లీ లో ప్రెషర్ వ్యాక్యూమ్ అనే అనుకుందాం. ఈ వ్యాక్యూమ్లోకి మన బాడీలో ఉన్న ఏది లీక్ అవ్వకూడదు కదా, మనం గాలి పీల్చుకోవాలి కదా. సో మొత్తం హెల్మెట్ వేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. అతని వెనకున్న బాక్స్లోనే, ఆ చిన్న బాక్స్లోనే ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, ఆయనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. అంటే కావాల్సిన అంటే సినిమాతో పుణ్యమా అనేది తెలిసిపోయింది జనానికి. అట్లా అది పెట్టుకుని ఆయన దీంట్లో నుంచి బయటకు వచ్చేసి, అంటే ఆ వ్యాక్యూమ్లో పనిచేస్తూ గాలి పీల్చుకుంటూ, అది హెల్మెట్ సూట్ ఉంది కాబట్టి ఇతను కూడా ఆ రోబోటిక్ హార్మ్ సహాయంతో ఈ సోలార్ ప్యానల్స్ని ఏదన్నా కరెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఇంకేదన్నా బయట పని చేయని పార్ట్ని లేదా ఓరియంటేషన్ కరెక్ట్గా లేని పార్ట్ని ఇది ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటే డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. అది చేయటం కోసమే స్పేస్ వాక్ అంటాం, అందుకే వాళ్ళు బయటకు వెళ్తారు. ఓకే. ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. యాక్చువల్గా మన ఫస్ట్ వీడియోలో చూసిన ఒక స్టూడెంట్ ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. స్పేస్ వాక్ టైంలో ఆస్ట్రోనాట్ బయటకు వచ్చినప్పుడు సూట్ ప్రొటెక్ట్స్ హిమ్, వ్యాక్యూమ్కి సూటు సరిపోద్ది. మరి ఇప్పుడు స్పేస్ స్టేషన్ మూవ్ అవుతుంది కదా, ఇతను వెనకబడిపోతే, ఇతను దూరంగా జరిగిపోతే ఎవరి మధ్య ఏమి లేదు. అందుకని ఏం చేస్తారంటే స్పేస్ వాక్ టైంలో అన్నిటికంటే ముఖ్యం ఈ ఆస్ట్రోనాట్ స్పేస్ స్టేషన్ తోటి కనెక్ట్ అయ్యే ఉండాలి ఎప్పుడు. ఓకే. అంటే ఊహించుకోండి, మనం కుక్కకి గొలుసు కట్టేసినట్టుగా ఈ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్కి ఎప్పుడు కూడా ఒక లింక్ ఉంటుంది. ఓకే. దాన్ని అంబలికల్ కార్డ్ అంటారు. ఆ లింక్ ఎప్పుడు ఉండాలి. అది లేని పక్షంలో ఇతనికి ప్రాబ్లం ఉంది. ఓకే. ప్రాబ్లం ఉంది, తర్వాత మళ్ళీ రికవరీ కూడా చాలా కష్టం అయిపోద్ది, మనిషి వెళ్ళిపోతే మిస్ అయిపోతుంది. అందుకని మనకి ఇక్కడ స్పేస్లో ఉన్నప్పటికీ ఇనర్షియా కొంత పనిచేస్తున్నప్పటికీ ఆ ఇనర్షియాలో డిఫరెన్సెస్ వల్ల ఇది నువ్వు ఫ్రీగా నేను వదిలేశాను, నేను ఒక అరగంట సేపు అటు ఇటు పని చేస్తాను, పైన కింద ఇటు పక్కన అనడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు బి కనెక్టెడ్, అప్పుడు ఓన్లీ మనం పని చేయగలం. రైట్. ఈ స్పేస్ సూట్ అనేది వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారా, అక్కడ అంతరిక్ష కేంద్రంలో ఉంటాయా? అక్కడ ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా, వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు స్పేస్ సూట్లోనూ స్పేస్ సూట్ లేకుండాను పనిచేయాల్సిన ఎన్వైరన్మెంట్స్ రెండు రకాలుగాను ఉంటుంది. ఓకే. ఉంటుంది. సో మీరు సపోజ్ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి స్పేస్ మాడ్యూల్లో కూర్చున్నారనుకోండి, స్పేస్ మాడ్యూల్ ప్రెషరైజ్ చేసే ఉంటుంది కాబట్టి స్పేస్ మాడ్యూల్లో వీళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఈ స్టాండ్ బై
వీళ్ళు వీళ్ళు ఒక రకమైన సూట్లోనే ఉంటారు వీళ్ళు. స్పేస్ వాక్ టైంలో సూట్ మేబీ మోర్ ఎలాబరేట్గా ఉంటుంది. ఓకే, అది తీసుకుని వెళ్తారు వెళ్ళేటప్పుడు మొత్తం వేసుకుని వెళ్తారు కదా. మాడ్యూల్లో ఉన్నప్పుడు ఒక రకమైన సూటు, స్పేస్ వాక్ పనికి వచ్చేది వేరే రకమైన సూట్. రైట్, అది ఎలాబరేట్గా ఉంటుంది. ఎలాబరేట్గా ఉండడం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్ అమౌంట్స్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఇప్పుడు బాడీ కూల్ అయిపోకుండా హీట్ చేయాలి, బాడీ హీట్ అవ్వకుండా కూల్ చేయాలి. 2 రకాల వాటర్ గ్రిడ్స్ బాడీ అంతా ఉంటాయి. షర్ట్లు, ప్యాంట్స్ అలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మనం అలాగే ఇలా ఖద్దర్ షర్ట్ ఏం కాదు. ఈ షర్ట్లోనే ఇమాజిన్ థిన్ వాటర్ లైన్స్. మనకి ఏసీ మెషిన్కి వెనక పక్కన మీకు కాపర్ వైర్స్ కనిపిస్తాయి చూసారా? ఎందుకని? లోపల కోల్డ్ ఎయిర్ ఉంది, బయట హాట్ ఎయిర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు జరుగుతూనే ఉండాలి. అలాగే ఈ బాడీ హీట్ అవుతుంది, బయట ఏమైనా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది, మీరు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడానికి లేదు, కాబట్టి సూట్ వేసుకున్నారు. ఈ సూట్ వేసుకున్నప్పుడు మరి మీరు మీ బాడీ రేడియేషన్ ఎటు వెళ్ళాలి? ఇక్కడ లోపల ఉడికిపోతారు కదా. మనం అంటాం కదా బాగా మందపాటి షర్ట్ వేసుకుంటే ఉడికిపోయిన ఫీలింగ్ ఉందని. ఆ ఫీలింగ్ రాకుండా ఏం చేస్తారంటే ఒక థిన్ బనియన్ లాంటిది, దానికి వాటర్ పైప్ లైన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, వాటర్ కోల్డ్ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది టు అబ్జార్బ్ హ్యూమన్ బాడీస్ హీట్. ఓకే, మరి దీన్ని ఎవరు మేనేజ్ చేయాలంటే మన వెనకున్న బాక్స్లో ఉంటాయి దీని సామాన్లన్నీ. ఓకే, అందుకని ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ వాక్లోకి వెళ్ళినప్పుడు చాలా బల్కీగా కనిపిస్తాడు. ఒక పెద్ద సూట్ కేసు వెనక పక్కన ఉన్నట్టుగా ఉంటుంది. ఆ వెనక ఉన్న సూట్ కేసులో ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఓకే, ఓకే, అది ఉంటేనే అతను 1 గంట సేపు, గంట సేపు, 2 గంటల సేపు ఈ స్పేస్ స్టేషన్లో నుంచి బయటకు వచ్చి ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది డిటాచ్ అయ్యి యువతలకి రావాలి అంటే రిస్క్ తీసుకుని సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మేము చేస్తామని చెప్పాలా, లేదా అది వదిలేసేయండి అని చెప్పి వీళ్ళు చెప్పాలి? అంటే అది నా ఉద్దేశం ఏ ఒక్కళ్ళ డెసిషన్ కాదండి. ఇప్పుడు ఏం పర్వాలేదు నేను వెళ్తానంటానికి అదేం ఆషామాషి విషయం కాదు. ఏం జరుగుద్ది? సపోజ్ వర్స్ట్ కేస్ సినారియోలో వీళ్ళు అనుకున్నట్టుగా ఫంక్షన్ చేయలేదనుకోండి, వీళ్ళు దిగాల్సినటువంటి న్యూ మెక్సికోలో కాకుండా మరి అంతే కదా, కంట్రోల్ సిస్టమ్ లేదంటే మీరు ఈ స్పేస్ మాడ్యూల్ ఇంకో చోట ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉందనుకోండి, జనం ఉన్న చోట ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉందనుకోండి, ఏమవుద్ది అప్పుడు? కాబట్టి అది అలౌ చేయరు. ఎప్పుడు అలౌ చేస్తారు? 100% యాజ్ పర్ డిజైన్ ఇది పనిచేస్తుంది విత్ ఇన్ ద బౌండరీస్. నేను 5 నుంచి 7 మధ్యలో ఉండాలన్నాను అనుకోండి, 5 నుంచి 7 మధ్యలో ఆ పారామీటర్ ఉంటేనే నాకు యాక్సెప్టబుల్, ఏదైనా ఏ పారామీటర్ అయినా. అలాంటి పరిస్థితుల్లోనే దాన్ని సర్టిఫై చేస్తారు ఫ్లైట్ వర్ది అని. అది చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి అండాకై బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అది చేయలేదనుకోండి, బోయింగ్ వాళ్ళు కానీ నాసా వాళ్ళు కానీ అది చేయనప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్స్ చూడాల్సిందే. ఇప్పుడు నేనేమంటున్నానంటే బోయింగ్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్, యాజ్ అన్ ఏరోస్పేస్ జైంట్, వాళ్ళకున్న పేరంతా కూడా వాళ్ళు అది ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళకంటే కొత్తగా వచ్చిన కంపెనీ 10-15 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేసిన స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. వీళ్ళు ఇంకా టెస్ట్ ఫ్లైట్లోనే ఉన్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్లో కూడా కింద ప్రాబ్లమ్స్ గమనించారు, పైకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ గమనించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి డీఆర్బిటింగ్కి వీలవుతుందా లేదా, ఎర్త్ మీదకి రావడానికి వీలవుతుందా లేదా అన్నది డౌట్గా ఉంది. ఇదంతా మరి ప్రాబ్లం కదా. డెఫినెట్గా బోయింగ్ అంటే ఇవాళ మనకేదో ఒక రకమైన ఏమో అంత రిలయబుల్ కాదేమో, మేబీ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ టెక్నాలజీ, మేబీ వాళ్ళు ఏరోస్పేస్ విషయంలో అంత స్ట్రాంగ్ కాదేమో అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి కదా. దీన్ని ఎవరు సరి చేయాలి మరి? దీంట్లో నుంచి మళ్ళీ బయటకు రావడానికి బోయింగ్కి ఎంత టైం పట్టుద్ది? అంతే, వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న వర్క్, వాళ్ళకున్న రిలయబిలిటీ, వాళ్ళకున్న మంచి పేరు, వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్స్. ఇప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి ప్రముఖులకి సంబంధించినటువంటి అన్నీ కూడా వీళ్ళ ఫ్లైట్సే కదా. అన్ని జనరల్గా అమెరికా అధ్యక్షుడి నుంచి బోయింగ్ 747లే ఈ రాయల్ ఫ్యామిలీస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళు వాడతారు. మనందరం కూడా వాడే ఫ్లైట్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్డ్ బై బోయింగే. నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక 60-70% ఆర్ మేడ్ బై బోయింగ్. ఒకప్పుడు మెక్డాల్ డగ్లాస్ అని ఉండేది, వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు. ఈ కొత్తగా ఇప్పుడు యూరోపియన్ స్పేస్ యుఎస్ఏ వాళ్ళు
వాళ్ళు బోయింగ్ చేస్తున్నారు, బోయింగ్ కాదు ఎయిర్ బస్ చేస్తున్నారు. ఎయిర్ బస్ 300 సిరీస్ అని రకరకాల, అప్పుడు 380 ఉన్నాయి కదా మనకి, 310, 320, 330, 380 వరకు ఉన్నాయి డబుల్ డెక్కర్. అవన్నీ కూడా యూరోపియన్స్ చేస్తున్నారు ఓకే. ఈ ఎయిర్ బస్ వాళ్ళు. ఈ రెండు మేజర్ సప్లయర్స్. ఈ రెండిట్లో ఎయిర్ బస్ న్యూర్ కంపెనీ, యంగ్ కంపెనీ, వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు. ఇప్పటికీ ఆ పేరు ఉంది. అదే ఇప్పుడు బోయింగ్తో పోల్చుకుంటే ఎయిర్ బస్ మోర్ ఎఫిషియెంట్. బోయింగ్తో పోల్చుకుంటే ఎయిర్ బస్ ఫ్లైట్స్ కామ్గా ఉంటాయి, అంత నాయిస్ ఉండదు, ర్యాట్లింగ్ నాయిస్ ఉండదు. అయితే దానికి బోయింగ్ వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా బోయింగ్ వాళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్ళగలరు ఎయిర్ బస్ కంటే, ఓకే, అండర్ సర్టన్ సేమ్ గివెన్ కండిషన్స్. కాబట్టి వీళ్ళకున్న అడ్వాంటేజెస్ వీళ్ళకొని, వాళ్ళకున్న అడ్వాంటేజెస్ వాళ్ళకొని. ప్రపంచంలో ఎక్కువ కంపెనీలు మన ఎయిర్ ఇండియా అనుకోండి, లేదంటే రకరకాల ఇంతకుముందు ఉన్నటువంటి మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా బోయింగ్తో పనిచేయడానికి అలవాటు అయ్యారు. బోయింగ్ ఫ్లైట్స్ మీద పనిచేయడానికి వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది, టెక్నీషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, పైలట్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి బోయింగ్కి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ స్పేస్లో. ఎయిర్ బస్ దాన్ని ఎంతో కొంత దాంట్లో చొచ్చుకొని వాళ్ళ షేర్ వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు, వాళ్ళ షేర్ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు బోయింగ్ ఇప్పుడు సడన్గా ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్లో ఇరుక్కుంది. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు కూడా కమర్షియల్ ఎయిర్లైన్స్లో ఉన్నారు, డిఫెన్స్ అంటే అవును యుద్ధ విమానాలు, మిలిటరీకి కావాల్సిన విమానాలు చేయటంలో ఉన్నారు, కార్గో విమానాల్లో ఉన్నారు, మేజర్ కార్గో, అంటే బల్క్ ట్రాన్స్పోర్టర్స్ కూడా వీళ్ళే చేస్తారు. ప్లస్ ఏరోస్పేస్. ఇప్పుడు ఏరోస్పేస్ అనేది పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది గమనిస్తున్నారు. స్టార్ లైనర్, బోయింగ్ స్టార్ లైనర్ అనేది 700 కోట్ల మందికి తెలిసిపోయింది అనుకుందాం. ఇప్పుడు దీంతో సంబంధం లేని కమర్షియల్ లైన్స్ మీద కూడా ఆ ఇమేజ్ పడుతుంది కదా, అంతేగా. ఇంకొక యుద్ధ విమానాల మీద కూడా పడుతుంది కదా. టోటల్ మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఐ థింక్ ఆ బ్రాండ్కి చాలా రిస్క్, షేర్ మార్కెట్ పడిపోతాయి, అన్నీ పడిపోతాయి. ఇప్పుడు ఇట్స్ ఎ బ్రాండ్, బోయింగ్ అనే బ్రాండ్. మనకి నిజంగా వాళ్ళు ఎన్ని డిఫరెంట్ థింగ్స్ చేస్తారో తెలియదు. ఇవాళ బోయింగ్ ఇన్ నెగిటివ్ దీంట్లో మాట్లాడుకుంటున్నారు ఎంటైర్ వరల్డ్. ఐ థింక్ దట్ మే నాట్ బి గుడ్ ఫర్ దెమ్. సో మనకి యాజ్ ఫార్ ఎ స్టార్ లైనర్ ఈజ్ కన్సర్న్, మన కన్సర్న్ ఏంటంటే యాజ్ వెల్ విషర్స్, ఇప్పుడు ఇండియన్స్ కానీ, ఇస్రో కానీ, మనం కానీ డైరెక్ట్గా ఈ మిషన్తో మనకేమి భాగస్వామ్యం లేదు. అయినప్పటికీ సునీత విలియమ్స్ గారుకి ఇండియన్ ఆరిజిన్, గుజరాత్ నుంచి వాళ్ళ 4 ఫాదర్స్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనకు కొంత ఆ సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది. బియాండ్ దట్, యాజ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ విల్మోర్ అన్నా మనకు అలాంటి అభిప్రాయమే ఉంటుంది. వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్, సీరియస్ ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని మనం కోరుకుంటాం. ఆ మిషన్ సక్సీడ్ కావాలని కోరుకుంటాం. ఇలాంటిది రిపీటెడ్గా జరిగితే మానవాళికి మంచిదని మనం కోరుకుంటాం. ఈ ప్రాసెస్లో ఉన్న ఒక చిన్న డిఫికల్టీని మనందరూ వాళ్ళు డిస్కస్ చేస్తున్నాం. సో మనం డిమాండ్ చేసే పొజిషన్లో లేం. బట్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వీఆర్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ డిమాండింగ్. ఇప్పుడు మనం నాసాని కానీ, బోయింగ్ని కానీ మనం ఏం డిమాండ్ చేయాలి? అందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు మీ ప్రయోగాలు చేయకండి, అంటే మీ బెషిజాలకు పోవద్దండి, ఏదో మా ఇమేజ్ దెబ్బతింటుందని బోయింగ్కి మేము కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి మేము ఇంకొకళ్ళకి అడగలేమని నాసా, ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళేమో వాళ్ళు అడిగితే కదా మనం చేయాలి, లేదనుకుంటే వాళ్ళ షేర్ మనకు వస్తుంది కదా అనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి వీళ్ళు బిహేవ్ చేసిన. మరి ఈ మూడిటికి కాకుండా పక్కన అసలు రష్యా ఉంది, సోయూజ్ ఉంది. వీళ్ళందరికంటే రోబస్ట్, వీళ్ళందరికంటే రోబస్ట్. వాళ్ళు ఈ మధ్యన సరిగ్గా చేయట్లేదు, తగ్గిపోయింది. ఏం పర్లేదు అని అవి చిన్న గ్లిచెస్ అవి. వాళ్ళు సోయూజ్ వాళ్ళు వెళ్ళినా వీళ్ళని తీసుకురాగలరు. కాబట్టి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిలే అనేది కొద్దిగా కన్సర్న్గా ఉంది. మనకి లాస్ట్ వీక్కి ఈ వీక్కి మన మాటల్లోనే కన్సర్న్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్. అందరూ అలా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏం పర్వాలేదు, ఇంకో 4 రోజులైనా పర్లేదు, 2 నెలలైనా పర్లేదు, విలియమ్స్ గారు ఎన్నాళ్ళైనా అక్కడే ఉండాలి, ఎన్ని సార్ట్ అవుట్ అవ్వాలని అన్నాం అనుకోండి, మేబీ ఇట్స్ అన్రీజనబుల్.
అంటే అసలు సార్ట్ అవుట్ అయ్యే సిచ్యుయేషన్ లేదు కదా అక్కడ వాళ్ళ చేతుల్లో. వీ డోంట్ నో, అది బోయింగ్ వాళ్ళు తేల్చాలి. బోయింగ్ వాళ్ళు నిజంగా ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు, ఏ ప్రాబ్లంని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు, అది సాఫ్ట్వేర్తో సరిపోయే ప్రాబ్లమా లేదంటే మాన్యువల్గా వీళ్ళు కంట్రోల్ తీసుకుంటే సార్ట్ అవుట్ అవుద్దా, అంటే దాని ఫుల్ స్కోప్ మనకు తెలియదు కదా. మనం ఏమంటున్నాం, అన్ని ఫ్లోర్లో బాగానే ఉంది కానీ ఈ రూమ్లో సరిగ్గా నీళ్లు రావట్లేదు అన్నారు అనుకోండి, ఇది ప్రాబ్లం అయితే అర్థమవుతుంది మనకి. బట్ దీన్ని ఫిక్స్ ఎలా, దీన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఈ ఇల్లు కట్టిన వాళ్ళు, ఈ ప్లంబింగ్ అంతా ఫిక్స్ చేసిన వాళ్ళు, పైన వాటర్ హెడ్ మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటే కానీ మనకు దాని మీద ఒక సొల్యూషన్ రాదు. అదే బోయింగ్, అదే నాసా, ఇంకా మిగతా ఎక్స్పర్ట్స్, ఈ ఆస్ట్రోనాట్స్, వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ డెఫినెట్లీ. మనందరికంటే వాళ్ళకి కన్సర్న్ ఎక్కువ ఉంటుంది, పని చేస్తారు. పని చేసినా కానీ దాని సొల్యూషన్ ఏదో అందరినీ ద్రాక్ష అంటారు చూసారా, అలా తయారైందా? కాబట్టి ఇక ఈ స్టార్ లైనర్తో మనం ఎక్కువసేపు ప్లే చేసే కంటే స్టార్ లైనర్ని అర్థం చేసుకోవటం, స్టార్ లైన్ టెస్ట్ చేయటం, స్టార్ లైన్ని రోబస్ట్గా చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్లైట్కి పంపించడం అనేది ఒక అంశం. ఈ ఈ ఈ ఈ పబ్లిక్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకంటే ఈ కథను పొడిగించకుండా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి, నాట్ దట్ దే ఆర్ ఇన్ డేంజర్, అలాంటి పర్సెప్షన్ క్రియేట్ అయింది కాబట్టి, అలాంటి అభిప్రాయం క్రియేట్ అవుతుంది కాబట్టి నాసా కూడా ఐ థింక్ దే షుడ్ స్పెల్ అవుట్. వాళ్ళు కూడా చెప్పాలి, ఇదిగో ఇది మాకు ప్లాన్ బి ఎలా ఉంది, ప్లాన్ బిని మేము 2 వీక్స్లో ఎగ్జిక్యూట్ చేస్తాం, సోయిజ్ హెల్ప్ తీసుకుంటున్నాం, రష్యన్స్ హెల్ప్ తీసుకుంటున్నాం, లేదంటే స్పేస్ ఎక్స్ హెల్ప్ తీసుకుంటాం. స్పేస్ ఎక్స్ ఏముంది, 1 వీక్లో వాళ్ళు మొత్తం రాకెట్ని రెడీ చేయగలుగుతారు. 1 వీక్ చాలు, 1 వీక్ టు 15 డేస్ లోపల వీళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు, మళ్ళీ వచ్చేయగలుగుతారు. ఓకే ఓకే, ఇవన్నీ కూడా షార్ట్ స్పాన్లో వీళ్ళు రెడీ కాగలిగిన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆన్ గ్రౌండ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దానికి ఉన్నటువంటిది, దాంట్లో అమర్చినటువంటిది ఇంకొక 15 డేస్ వరకు పనికి వస్తాయా బ్యాటరీస్ అనేవి? సపోజు మనకి ఈ సెల్ ఫోన్ కొన్నప్పుడు దీంట్లో బ్యాటరీ ఉందండి, వాళ్ళు ఏం చేశారు, 2 years అనో 3 years అనో దాని మీద ఏదో వారంటీ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ దట్ 2 ఏళ్ల వరకు దీన్ని మార్చాల్సిన అవసరం లేదనేది వాళ్ళ గ్యారంటీ. ఇట్ ఈస్ సర్టిఫైడ్ ఫర్ దట్. ఆ తర్వాత పని చేయదా? పని చేస్తుంది, పని చేస్తుంది, ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో అనేది మన అభిప్రాయం. ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బ్యాకప్ సిస్టమ్కి, ఎలక్ట్రికల్ అంటే మీకు ఓరియంటేషన్ మార్చడానికి కానీ, ఇంకా మిగతా పరికరాలన్నీ పనిచేయడానికి కానీ, ఎలక్ట్రానిక్స్ పనిచేయడానికి కానీ ఎలక్ట్రికల్ సోర్స్ ఉండాలి కదా. అది బ్యాటరీగా ఊహించుకోండి. ఆ బ్యాటరీ ఒక 45 రోజుల పాటు సేఫ్గా పనిచేస్తుంది, 100% కెపాసిటీతో పనిచేస్తుంది అని అన్నారు అనుకోండి బోయింగ్ వాళ్ళు. ఇప్పుడు ఆ 45 రోజులు అయిపోయింది అనుకోండి, మరి పనిచేస్తుందా? కామన్ సెన్స్ అయితే పనిచేస్తుంది, వాట్స్ ప్రాబ్లం అంటాం, అనుకుంటాం. మరి దానికోసం వాళ్ళు టెస్ట్ చేయడం, సర్టిఫై చేయడం ఎందుకు? అది మీరు స్పేస్ కాంపోనెంట్స్ అన్నీ కూడా, మేము ఇస్రోలో ఉన్నప్పుడు పిఎస్ఎల్యూలో నేను రిలయబిలిటీలో పనిచేశాను, రిలయబిలిటీ గ్రూప్లో. మీరు ప్రతిదాన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తారు, వీలైన చోట సిమ్యులేట్ చేస్తారు, వీలైన చోట ఫిజికల్గా టెస్ట్ చేస్తారు. ఇలా చేసుకుంటూ ఏం చెప్తారు మీరు, 99.99% మేము కాన్ఫిడెంటు. అంటే మేము ఒక 100 ఎక్స్పెరిమెంట్లు చేస్తే, 1000 ఎక్స్పెరిమెంట్లు చేస్తే, 10,000 ఎక్స్పెరిమెంట్లు చేస్తే మేము ఒకసారి ఫెయిల్ అయ్యాం, 2 సార్లు ఫెయిల్ అయ్యాం అని లెక్కలన్నీ కట్టు కూర్చుంటారు కదా. మరి ఈ బ్యాటరీ కూడా అలాగే టెస్ట్ చేశారు వాళ్ళు. బ్యాటరీని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, ఫర్ అదర్ పర్పసెస్ అయినా అలాంటి బ్యాటరీస్ని ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఆ స్పేస్ కండిషన్స్లో 45 days పనిచేస్తుంది అన్నారు అనుకోండి. 45 days వరకు నో ప్రాబ్లం, సర్టిఫైడ్ ఫర్ 45 days అన్నారు అనుకోండి. మరి బియాండ్ దట్ ఏంటి? ఇప్పుడు ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరరు, ఆ బ్యాటరీ టెస్టింగ్ కండిషన్స్, ఆ బ్యాటరీ వాళ్ళు ఎందుకు అలా టెస్ట్ చేశారో అర్థం చేసుకొని మనం వాళ్ళ డేటా అంతా చూసి వాళ్ళ కన్సల్టేషన్ తోటి వాళ్ళు అన్నారు అనుకోండి, నిజంగా మా టెస్టులు అన్నిట్లోనూ 90 days వరకు ఏం డిగ్రేడేషన్ కనపడలేదు, 200 days వరకు దీంట్లో ప్రాబ్లం ఏం కనపడలేదు, కాకపోతే మేము పలానా కండిషన్స్ని సాటిస్ఫై చేయడం కోసం 45 days అన్నాము. అలాంటి సర్టిఫికేట్ మీరు అడిగారు కాబట్టి 45 days అని ఇవ్వాల్సి వచ్చింది. సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా రీజన్స్ ఉంటాయి, సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా కండిషన్స్ ఉంటాయి. మీరు ఏం అడుగుతున్నారో దాని ప్రకారం సర్టిఫై చేయాలి. నేను 100% పని చేయాలి అన్నాను అనుకోండి,
అండర్ దీస్ కండిషన్స్ నా మైనస్ టెంపరేచర్స్లో ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను, మీరు ఏదో 10 కండిషన్లు రాస్తారు. లేదు కాసేపు నేను హై టెంపరేచర్లో ఉంటాను, కాసేపు లో టెంపరేచర్లో ఉంటాను, కాసేపు హై హ్యూమిడిటీలో ఉంటాను, కాసేపు లో హ్యూమిడిటీలో ఉంటాను, అయినా ఈ బ్యాటరీ పనిచేయాలి, 100% పనిచేయాలని మీరు నా కండిషన్స్ పెట్టారనుకోండి, మేబీ 45 days తర్వాత ఏదో కండిషన్కి ఇది ఫెయిల్ అవుతుందేమో. అంతే. ఇప్పుడు ఇన్ రియాలిటీ అలాంటి కండిషన్ మీకు రాదేమో. ఓకే. కాబట్టి యూర్ ఓకే. ఇదంతా ఎవరు చేయాలి? బోయింగ్ వాళ్ళు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ డేటా అంతా తీసుకొని వాళ్ళు అది ఆ విషయాన్ని నాసాకి చెప్తే నాసా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. బికాస్ దే ఆర్ ద మిషన్ ఓనర్స్. ఓకే. వాళ్ళు అప్రూవ్ చేసుకుంటే ప్రాబబ్లీ ఈ స్టార్ లైనర్లో ఉన్న బ్యాటరీని ఇంకొక 45 రోజుల పాటు మళ్ళీ వీళ్ళు ఎక్స్టెండ్ చేసి వాడుకుంటారు అని అంటున్నారు. అయితే దాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు 45 daysకి ఇనిషియల్గా మేము సర్టిఫై చేసాం, ఇప్పుడు ఇంకో 45 daysకి సర్టిఫై చేస్తున్నాం అంటున్నారు. అంటే విచ్ ఈస్ పర్లేదు ఎల్డ్రా అన్నట్టు. ఇది లాజికల్ కాదు. ఇది అటని చెప్పేసి భయపడాల్సిన అంశం కూడా కాదు. ఇదిగో నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ పారామీటర్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకో 45 days వరకు వీఆర్ ఓకే అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఉన్నారు. ఇవన్నీ కూడా జనంలో కొంత భద్రతా భావాన్ని క్రియేట్ చేస్తాయి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు మళ్ళీ ఒక స్పేస్ ఎక్స్ను పంపించిను వాళ్ళని తీసుకొస్తారనుకుందాం. ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో అది అట్లాగే పర్మనెంట్గా ఉండిపోతుందా, దాన్ని ఇక వేరేగా డిటాచ్ చేసి వదిలేస్తారా అంతరిక్షంలో? ఇప్పుడు స్టార్ లైనర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ హోప్లెస్ కాదు కదా. స్టార్ లైనర్లో ఉన్న చాలా విషయాలు పనిచేస్తున్నాయి. అయితే ఆస్ట్రోనాట్స్ దాంట్లో ఉండి సేఫ్గా ఎర్త్ మీదకి రావడానికి బహుశా రిస్క్ అని అనిపిస్తుంది మనకి. దాంట్లో రిస్క్ ఎక్కువైంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? మనకు ఆ స్టేషను ఫ్రీగా ఉండాలి కదా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొకళ్ళకి డాక్ అవడానికి. సో దీన్ని అన్డాక్ చేస్తూ ఆటో మోడ్లో మీరు అలా స్పేస్ జంక్ లాగా వదిలేయకుండా ఒకటైతే అన్డాక్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళాలి? దీంట్లో థ్రస్టర్స్ ఉన్నాయి, దీన్ని డైరెక్షన్ మనం భూమి చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది, ఆర్బిట్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, కొంత ఆటోమేటిక్గా నావిగేషన్ పనిచేస్తుంది. కాబట్టి అదంతా త్రూ సాఫ్ట్వేరే జరగాలి. కాబట్టి కింద గ్రౌండ్ స్టేషన్ వాళ్ళు దీన్ని ఎలా చేయొచ్చు? డీఆర్బిట్ అవుతూ మనుషులు లేని చోట ఎక్కడో చోట డీప్ సీస్లో పడేయచ్చు. ఓకే. సో అది డిస్పోజ్ అయిపోద్ది. ఓకే. మనకి చాలా సెటిలైట్స్ చాలా మనం పంపినవి మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం చేసేది అదే. చివరికి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు నాసా వాళ్ళు. బై 2030 అంటే ఇంకొక 6 సంవత్సరాల తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ సోలార్ ప్యానల్స్ని ఫోల్డ్ చేసేస్తూ దీన్ని ఎలా విడగొట్టాలో విడగొడుతూ, లేదు మొత్తం ఒకే సింగిల్ పీస్ లాగా మీరు ఇంకొక థ్రస్టర్ని వాడి ఇంకొక వెహికల్ని వాడి దీన్ని భూమి చుట్టూ తిరుగుతూనే డీఆర్బిట్ చేస్తూ పలానా అంటార్కిటికా సముద్రంలో పడేసి దగ్గర ఎక్కడో పడేయమని చెప్తారు. అదంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అలాగే స్టార్ లైనర్ కూడా దాని ఆటో పైలట్ మోడ్లో అది డీఆర్బిట్ అవుతుంది. డెఫినెట్గా ఎక్కడో చోట మనం దాన్ని గైడ్ చేసి పడేయచ్చు. అంటే ఒకవేళ అట్లాగా డిటాచ్ అయిన తర్వాత ఈ భూమికి అంటే దాంట్లో ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే దాంట్లోనే బూడిదైపోతుందా లేదా కిందకు వచ్చేటప్పుడు? దీంట్లో 2 parts ఉన్నాయండి. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్న ఈ నాజిల్స్, థ్రస్టర్స్, ఈ ఫోర్స్ క్రియేట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ కావాలి కదా. దాన్ని సర్వీస్ మాడ్యూల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒక సగంగా ఊహించుకోండి. ఒక సగం ఏమో కంప్లీట్గా సీల్డ్ ఫర్ ఆస్ట్రోనాట్స్ అండ్ లగేజ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇది ఒకటి ఉంది పైన. దీని కింద స్టేట్ పోర్షన్ ఒకటి ఉంది. దీంట్లోనేమో మీకు నాజిల్స్, ఈ మిగతా ఇంటర్స్టేజ్కి సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ ఉంటాయి. వాడు ఏం చేస్తాడు? డీఆర్బిట్ అయిపోయి కొంత కిందకు వచ్చిన తర్వాత మన అట్మాస్ఫియర్ కంటే పైన ఉన్నప్పుడు అంటే ఒక 85-100 కిలోమీటర్ల దూరంలో ఈ కింద పార్ట్ని కట్ చేసేస్తాడు. ఇది దాదాపుగా కాలిపోద్ది. మనకేం తెలియదు అది ఎక్కడ ఉందో మనకు అనవసరం. ఇప్పుడు మిగతా ఈ మాడ్యూల్ వరకు మనం గైడ్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని రౌండ్స్ అయిన తర్వాత మనం ఆ న్యూ మెక్సికోలో ఎక్కడైతే మనం ల్యాండ్ అవ్వాలనుకుంటున్నామో భూమి మీద అక్కడికి తీసుకొస్తారు. అక్కడ నుంచి పైన పారాషూట్స్ ఓపెన్ అవుతాయి, కింద యాంటీ థ్రస్టర్స్ పనిచేస్తాయి, ఈఆర్సిఎస్ సిస్టమ్ పనిచేస్తాయి. అది ఒకేసారి ఫ్రీ ఫాల్గా పడకుండా స్లోగా కంట్రోల్ చేస్తూ కిందకు వచ్చిన తర్వాత ఒక హైట్కి వచ్చిన తర్వాత ఈ బెలూన్స్ అని ఓపెన్ అవుతాయి. కింద కూడా బెలూన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ అయ్యి ల్యాండ్ అవుతుంది. ఓకే. మరి థర్డ్ మంత్ ఒకేసారి కాకుండా
స్లోగా సేఫ్గా ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఓకే. ఇది అరేంజ్మెంట్. మామూలుగా అదే స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ అయితే ఏంటి, వాళ్ళు ఇది చేయట్లేదు. వాళ్ళు సుమారుగా ఒక హైట్కి వచ్చేసిన తర్వాత సీ మీద ఒక ఆల్టిట్యూడ్కి వచ్చేసారు. మనం సీ మీద ఉన్నాము, ఫలానా చోట ఉన్నాము, అక్కడ పారాషూట్స్ హెల్ప్ తోటి నిదానంగా వచ్చేస్తూ సీలో పడిపోతున్నారు. అంటే రిలేటివ్లీ లెస్ కాంప్లెక్స్ సిస్టమ్ అది. ఓకే. డ్రాగన్ అనేది లెస్ కాంప్లెక్స్ సిస్టమ్ కంపేర్డ్ టు స్టార్ లైనర్. ఓకే. ఓకే. ఇప్పుడు స్టార్ లైనర్ ల్యాండ్ మీదే ల్యాండ్ అయితే మనం మళ్ళీ హెలికాప్టర్లు, విమానాలు ఎత్తుకోవడం, తీసుకురావడం ఇదంతా కాకుండా డైరెక్ట్గా మనం అనుకున్నటువంటి డిజర్ట్లో ఒక చోట ల్యాండ్ అవుతున్నట్టు. ఓకే. ఓకే. అలా డైరెక్ట్గా వచ్చి కూర్చుంటున్నట్టు. ఓకే. అలా అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అది వీలు కాని పద్ధతిలో కొంత డిఆర్బిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేంటంటే మనుషులు ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ అక్కడే ఉండాలి. ఇప్పుడు మనం హెలిప్యాడ్ క్రియేట్ చేస్తున్నాం, రన్వే క్రియేట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్లో, మన కరెక్ట్గా ప్లేన్ అక్కడే దిగాలి. లేదంటే ఈ హెలికాప్టర్ వచ్చేసి మనం ఇచ్చినటువంటి ఆ హెలిప్యాడ్ మీద దిగాలి. నేను కొద్దిగా అటు దిగుతాను, కొద్దిగా ఇటు దిగుతానంటే మనం ఒప్పుకోం కదా. రేపు మనుషులు లేని స్ట్రక్చర్ ఒకటి ఉందనుకోండి, మీకు కొద్దిగా అటైనా ఇటైనా పర్వాలేదు కదా. అది ఏసీలో ఏమవుతుంది, 10 కిలోమీటర్స్ అటు 100 కిలోమీటర్స్ ఇటు అంటే ఆ ఏరియా నెట్ మర్కంటైల్ వెహికల్స్ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా క్లియర్ చేస్తారు. మనం సపోజు రాకెట్ని పైకి పంపిస్తున్నామండి. రాకెట్ని మనం వెస్ట్ కోస్ట్ నుంచి పంపం, ఈస్ట్ కోస్ట్ నుంచి పంపిస్తాం. ఎందుకు? వెస్ట్ కోస్ట్లో మనం బయలుదేరినప్పుడు భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఓకే. మనం వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతున్నాం కాబట్టి సపోజ్ మనమే ఊహించుకుందాం, మనం బస్సులో ఉన్నాం, బస్ ఇంకా కంప్లీట్గా ఆగల, కొద్దిగా స్లోగా ఆగటానికి ట్రై చేస్తుంది. మనం కొద్దిగా తొందరగా దిగుతాం. దిగినప్పుడు మనం కూడా బస్సు వైపుకి వెళ్తాం, డిపెండింగ్ ఆన్ హౌ ఫాస్ట్ ఈ బస్ ఎంత స్పీడ్ వెళ్తుంది అనే దాన్ని బట్టి మన మీద కూడా ఆ ఇనర్షియా అలాగే పనిచేస్తుంది. మనం కూడా బస్సు వెళ్తున్న వైపుకే కొద్దిగా ముందుకెళ్తాం కదా. బస్కి మనకి లింక్ లేదు, కానీ బస్సు వెళ్తున్న వైపుకే మనం వెళ్తున్నాం. మళ్ళీ మనమే కాళ్ళల్లో బ్రేక్ వేసుకుని గట్టిగా నొక్కిపడి ఆగిపోతాం. అలాగే ఇప్పుడు భూమి ఉంది, బస్సు లాగా ఊహించుకోండి. ఈ భూమి మీద ఈ రాకెట్ ఉంది, ఈ రాకెట్ పైకి లేచింది. ఇప్పుడు భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతుంది అన్నాం. ఈ రాకెట్ మీద కూడా ఎలాంటి ఎనర్జీ ఉంటుంది? వెస్ట్ నుంచి ఈస్ట్ అన్నదే ఉంటుంది కదా. సపోజ్ మనం ట్రివేండ్రం దగ్గర సీరియస్గానే పిఎస్ఎల్వి లాంటిదని పైకి పంపించాలని ట్రై చేసాం అనుకోండి, చాలాసేపు అది ఇటు పక్కన ఉంటుంది, మన భూమి మీదే ఉంటుంది. ఏదన్నా జరిగితే మన మీదే పడాలి. లేదు, ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ని కట్ చేసి మనం ఆ ఫస్ట్ స్టేజ్ మోటార్ కింద పడేస్తాం. అది ఎక్కడ పడాలి? భూమి మీదే పడాలి. కాబట్టి వెస్ట్ కోస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి లాంచింగ్కి పనికిరాదు. ఓకే. అందుకోసం న్యూటన్స్ ఫస్ట్ లా ఇనర్షియా, జడత్వం, అదేంటి వెళ్ళాలనే ట్రై చేస్తుంది, ఆగిపోయింది ఆగిపోవాలనే ట్రై చేస్తుంది. ఈ రెండిట్లో ఏ మార్పు కావాలన్నా నీకు అడిషనల్ ఫోర్స్ కావాలి. ఈ బస్సులో వెళ్తున్న మనం వెళ్ళాలనే ట్రై చేస్తున్నాం, అయినా దిగాం కాబట్టి వెళ్ళాలనే ట్రై చేస్తాం, అది ఇనర్షియా. అలాగే ఇప్పుడు వెస్ట్ కోస్ట్లో మనం లాంచ్ చేయడానికి లేదు, ఈస్ట్ కోస్ట్లో లాంచ్ చేస్తాం. తూర్పు తీరంలో శ్రీహరికోట, బోలాసూర్ ఇక్కడ చేస్తాం. ఇప్పుడు పైకి లేచినటువంటి ఈ పిఎస్ఎల్వి లాంటిది ఎటు వెళ్తుంది? ఈస్ట్ వైపుకి వెళ్తుంది, ఈస్ట్ వైపుకి నెట్టబడుతుంది. అది మనకి అడ్వాంటేజ్. మనం కూడా ఖాళీగా ఉంది, సముద్రం ఉంది. సో ఈ సముద్రంలో మనం ఏం చేస్తాం మరి? అయినా పిఎస్ఎల్వి PS1 కింద పడాలి కాబట్టి ఫస్ట్ స్టేజ్ మోటరు, సెకండ్ స్టేజ్ మోటార్ కూడా కింద పడాలి కాబట్టి ఆ ఏరియా అంతా కూడా మనం ఇంటర్నేషనల్ లాస్ ప్రకారంగా క్లియర్ చేస్తాం. ఓకే, ముందే అలర్ట్ ఇస్తాం. అక్కడేమి మత్స్యకారులు కానివ్వండి, పడవలు కానివ్వండి, ఇంకా బిగ్ బోట్స్ కానివ్వండి, షిప్స్ కానివ్వండి, ఏమి ఉండకుండా చూసుకుంటాం. ఎందుకంటే వాటి మీద పడినప్పుడు వాటికి ప్రమాదం కాబట్టి. ఇవన్నీ కూడా ఇది ఎలా చేస్తున్నామో రేపు ఈ స్టార్ లైనర్ కూడా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఓకే, తీసుకునే సీలో పడినా లేదు, అది సేఫ్గా మనకి ల్యాండ్ మీదకి మనం తీసుకొచ్చి ల్యాండ్ కాగలిగిన ఈ రెండు కూడా చూసుకోవాలి. కాబట్టి మనం అనుకున్న చోట ల్యాండ్ అవ్వాలంటే కంట్రోల్ సిస్టమ్స్ 100% పనిచేయాలి. మీకు ఏదైనా అనుమానం అంటే డోంట్ రిస్క్. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి అది చేయొద్దు. ఇది ఒక పక్కన ఆలోచన. రెండో పక్క ఆలోచన ఏంటంటే ఇది బిలియన్స్ ట్రిలియన్స్ డాలర్స్కి సంబంధించిన వ్యాపార విషయం.
బోయింగ్, స్పేస్ ఎక్స్, నాసా, అటు పక్కన రష్యా, ఇంకా మాట్లాడితే మనలాంటి దేశాలు. ఇక్కడ ఎవరైనా జీరో అవడానికి అవకాశం ఉంది, ఎవరైనా హీరోలు అవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఇవాళ వరల్డ్ ఉంది. కాబట్టి ఐ థింక్ ఇంత క్యూరియాసిటీ ఉంది, ఇంత ఆదుర్ద ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసినా కానీ మరి మనుషులు లైఫ్ వాళ్ళతో మనం అలా ప్లే చేయకూడదు అనే ఒక హ్యూమెన్ భావన డామినేట్ చేస్తుంది ఇన్ టేకింగ్ దీస్ డెసిషన్స్. ఏదేమైనా కానీ ఐ హోప్ ఒక పాజిటివ్ రెజల్యూషన్ వస్తుందని. అంతా బాగుంది, స్టార్ లైనర్ ఈజ్ ఫైన్ అనుకుంటే అలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఏ ఒక్కళ్ళిద్దరు తీసుకునేది కాదు, అది ఒక ఇంట్రెస్ట్తో ఏం తీసుకోరు. లేదు కాదు అనుకున్నప్పుడు నాసా విల్ లుక్ ఫర్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయాలి. థ్యాంక్ యూ. ఇది సునీత విలియమ్స్ గారికి సంబంధించి రప్పించడం అన్నది ప్రాథమిక బాధ్యత. అయితే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసేటటువంటి సంస్థకి అది ప్రతిష్టాత్మకం కావడమే బోయింగ్ ముందున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం అన్నది మాత్రం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.